ఫ్యూ ఆఫ్ మై ఓన్ ఫ్రెండ్స్ ఏంటి లా స్కూల్ వదిలేసి స్పోర్ట్స్ బ్రాస్ అమ్ముతున్నావు అని కూడా అన్నారు, అట్లా కూడా అన్నారు. నో సమంత ఈజ్ యువర్ కో-ఫౌండర్. ఈ రోజు పాడ్కాస్ట్ లో వీ హ్యావ్ హర్షిత మోటపర్తి. షీఈస్ బిల్డింగ్ అ ఉమెన్ యాక్టివేర్ బ్రాండ్ కాల్డ్ మైల్ కలెక్టివ్ విత్ సమంత. నేను స్టార్ట్ చేసినప్పుడు నేనే ప్రోడక్ట్ తెచ్చి నేనే ప్యాకేజింగ్ చేసి కస్టమర్ కేర్ సోషల్ మీడియా అంతా నేనే. వన్ మ్యాన్ షో, వన్ ఉమెన్ షో. You being a women entrepreneur, people will take you seriously, yeah? No. When I started calling vendors, especially in India, phone ఎత్తిన వెంటనే hello sir అంటారు. You can hear me, నేను సార్ కాదు కదా. గ్రోయింగ్ అప్ ఉమెన్ ఎలాంటి థింగ్స్ సొసైటీ నుంచి అంత సీరియస్ గా తీసుకోకూడదు. మనుషులు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు. ఇఫ్ ఐ వాంట్ టు సర్వైవ్ ఇన్ ద రియల్ వరల్డ్ ఐ కెనాట్ బీ ఇన్ అ బబుల్. కథ కాఫీ, రానా యాజ్ ద ఫేస్. ఇప్పుడు మైల్ కలెక్టివ్, సమంత యాజ్ ద ఫేస్. అంటే లైక్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు ఏమైనా క్రాక్ చేస్తారా ఈ సెలబ్రిటీ బిజినెసెస్ లోని? ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీ ప్రోడక్ట్ బాగోకపోతే దే విల్ నాట్ స్పెండ్ దర్ హార్డ్ ఆన్ మనీ అండ్ బయింగ్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. దిస్ వాజ్ మైల్ యాక్టివ్ స్టార్ట్ చేయక ముందు, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ హ్యాడ్ హర్ ఫోన్ నంబర్ ఆల్రెడీ. నంబర్ అయితే ఉంది, ట్రై చేద్దాం అని అనుకుని ఐ సెంట్ అ మెసేజ్ పంపించిన 10 minutes I got a response from her team. నేను ఇమీడియట్లీ ప్రాజెక్ట్కి ఫోన్ చేసి అసలు పిచ్ టెక్ కూడా లేదు మన దగ్గర, ఏం చేయాలి? You managed to make Samantha as your co-founder. How does it feel? I don't feel like I achieved everything already. ఇంకా చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి. Tell me any 3 career mistakes women చేసేవి, 3 habits include చేసుకోవాల్సినవి, 3 best life learnings. ఇట్లా 3 అని పెడితే ప్రెషర్ పెడుతున్నారు. సాలిడ్ డిగ్రీ అంటే అందరూ ర్యాండమ్ ఏదో డిగ్రీ చేస్తారు లేదా రొటీన్ గా ఇంజనీరింగ్ చేస్తారు. మీరు లా ఎందుకు చేస్తారు? బికాస్ నాకు సైన్స్ అస్సలు పడదు. ఓకే, సో ఇంకా క్రాస్ చెక్ చేస్తారు, ఏమో దేని తీసేది ఏముంది, లా ఉంది. సో నా ఫస్ట్ క్వశ్చన్, లా స్కూల్లో నాకు మ్యాథ్స్ ఉంటుందా లేదా అంటే, మ్యాథ్స్ లేదంటే నేను లా స్కూల్కి వెళ్ళిపోయాను. నేను చిన్నప్పటి నుంచి చాలా కన్ఫ్యూజ్డ్, లైక్ ఐ వాజ్ నాట్ వెరీ గుడ్ ఎట్ స్కూల్. ఏదో కొంచెం కష్టపడి పాస్ అయ్యేదాన్ని. మ్యాథ్స్ అయితే అస్సలు లైఫ్లో పాస్ అవ్వలేదు అనుకుంటా. ఇప్పటి వరకు నాకు కళలు వస్తాయి మ్యాథ్స్ ఎగ్జామ్ గురించి. when sales are going up చాలా బాగుంటుంది. when sales మనం అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేనప్పుడు, when business is not doing that well, మనం చాలా డిమోటివేట్ అయిపోతాం కదా. సేల్స్ అప్ ఉన్నా అంతే కష్టపడాలి, సేల్స్ డౌన్ ఉన్నా అంతే కష్టపడాలి. మా మదర్ అట్ ది ఏజ్ ఆఫ్ 40 స్టార్టెడ్ హర్ ఫస్ట్ బిజినెస్. వాల్యూ ఆఫ్ మనీ అందరికి డిఫరెంట్ గున్నా, ఆ రెస్పెక్ట్ లేకపోతే మనీ పోతుంది. మా ఎవరికి తెలియదు సమంత గారి గురించి ఏదైనా మీరు చెప్తే ఒకటి. సాఫ్ట్ కెమెరా గురించి చెప్తున్నా. నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మీరు ఇమాజిన్ చేయలేని గెస్ట్తో క్రేజీ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ని తీసుకొస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. ఎంత ఇంపార్టెంట్ చూసింగ్ అ లైఫ్ పార్ట్నర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్? I think it's the most important because ఇప్పుడు a lot of jobs it's like 9 to 5 or 9 to 6 and then cut off కొంచెం లైఫ్ ఉంటుంది after that. But especially when you're starting a business, it's 24/7. ఇప్పుడు నేను ఓకే ఐ వాంట్ టు గో అవుట్ ఫర్ డిన్నర్ ఫర్ అ బ్రేక్ అనుకున్నా, యువర్ మైండ్ ఇస్ ఆల్వేస్ రేసింగ్, యువర్ మైండ్ ఇస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ఇట్. అట్లా కట్ ఆఫ్ చేయటం అట్లీస్ట్ పర్సనలీ ఫర్ మీ కష్టం. So to find a life partner that understands that is the most important thing in my opinion. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో యూఆర్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, అట్ ద సేమ్ టైం ప్రవిష్ట కూడా ఆంటర్‌ప్రెన్యూర్. అతనికి హండ్రెడ్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి, మీకు హండ్రెడ్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. సో వెన్ బోత్ ఆర్ ఇన్ చాలా బిజీ ఉన్న బిజీ స్కెడ్యూల్లోని ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? వెన్ బోత్ ఆర్ కంప్లీట్లీ బిజీ ఇన్ బిల్డింగ్ దేర్ బిగ్ కెరియర్స్, అప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడప్పుడు అట్లీస్ట్ బికాజ్ ఇప్పుడు వేరే ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఒక్కొక్కసారి వెన్ ద హోల్ వీక్ ఇస్ సో బిజీ, అట్లా సండే వచ్చినప్పుడు విల్ జస్ట్ బీ లైక్ అసలు ఏం చేస్తాం, వి డిడ్ంట్ ఈవెన్ టాక్ టు ఈచ్ అదర్ ప్రాపర్లీ, లైక్ వీ వర్ ఓన్లీ వర్కింగ్, లేకపోతే వీ వర్ టాకింగ్ అబౌట్ వర్క్ అని. దెన్ వీ రియలైజ్ అండ్ వీ టేక్ అ బ్రేక్ ఫర్ సమ్ టైమ్, గో అవుట్ ఫర్ కాఫీ, ఏదో ఒకటి అట్లా వీ ట్రై టు డూ దోస్ థింగ్స్. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఇఫ్ యూ ఆస్క్ మీ డూ వీ హ్యావ్ అ బ్యాలెన్స్, ఐల్ సే నో, వీ డోంట్, వీ ఓన్లీ టాక్ అబౌట్ వర్క్ మోస్ట్లీ. ఓకే, యా. మోస్ట్ కేసెస్లో నేను అబ్జర్వ్ చేసినవి ఏంటంటే పీపుల్ వెన్ ఈవెన్ ఆర్ గ్రూప్ డిస్కషన్స్లో కూడా ఫ్రెండ్స్ డిస్కషన్స్లో కూడా మోస్ట్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఒక ఉమెన్ ఒక గ్రేట్ ఇన్లాస్, ఒక ఫినాన్షియల్లీ వెరీ బ్యాలెన్స్డ్ చాలా సౌండ్ ఇన్లాస్కి వెళ్ళారని అంటే మేబీ హర్ లైఫ్ ఈజ్ సో గ్రేట్. ఎందుకనంటే డబ్బులు ఉన్నప్పుడు వెన్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రివిలేజ్ టు డూ సంథింగ్, యూ కెన్ స్టార్ట్ అ బిజినెస్, యూ కెన్ డూ యువర్ బిజినెస్, నువ్వు దాన్ని కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అది అట్ ద సేమ్ టైం కొంతమంది ఉమెన్ ఉంటారు, మేబీ దే డోంట్ హ్యావ్ అ గ్రేట్ ఇన్లాస్, అంటే లైక్ అంత సపోర్టివ్ కాంప్రమైజింగ్ అయ్యే ఇన్లాస్ ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇఫ్ షీఈస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, తన లైఫ్ చాలా టఫ్ అయిపోతుంది, చాలా ఛాలెంజ్ అయిపోతుంది. ఈవెన్ ఐ సా ఫ్యూ స్టోరీస్, నాట్ ఓన్లీ చూసింగ్ అన్ హస్బెండ్, ఎట్ ద సేమ్ టైం ఇలాంటప్పుడు మన ఇన్లాస్ కూడా
వెన్ యూఆర్ ఇంటూ ఆంటర్ప్రినర్షిప్ ఎంత ఇంపార్టెంట్? వెరీ ఇంపార్టెంట్. నాకు ఇన్ మై కేస్ పర్సనలీ ఐమ్ వెరీ లక్కీ బికాజ్ ప్రవిష్ట సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆల్సో వాళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, ఈదర్ జాబ్స్ బిజినెస్ ఏదో ఒకటి. సో అండర్స్టాండింగ్ న్యాచురలీ వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడప్పుడు ఇనిషియలీ వెన్ ఐ గాట్ మ్యారీడ్ కొంచెం అట్లా వెన్ ఐ వాజ్ నాట్ యాజ్ ఫోకస్డ్ ఆర్ సంథింగ్, హిజ్ మామ్ would only be like, ఇవాళ ప్లాన్ ఏంటి, లైక్ ఏం చేస్తున్నావు, లైక్ they're very encouraging like that. So she's very good at giving advice and she herself has run so many businesses. ఓకే. So in my case I'm very lucky 100%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక ఉమెన్ ఉన్నారు, షీఈ్ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేశారు, బట్ షీ వాంటెడ్ టు స్టార్ట్ అ బిజినెస్. చాలా తనకు పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. వేర్ ఆర్ ఫ్యామిలీ డిడెంట్ సపోర్టెడ్. వన్స్ తను ఎజ్యూమ్ చేసుకుంటుంది, వన్స్ నేను పెళ్ళి అయ్యాక నా హస్బెండ్తో ట్రావెల్ చేశాక వేర్ ఐ కెన్ షేర్ మై ప్రాబ్లమ్ దట్ నాకు ఇలా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది, మేబీ హీ విల్ సపోర్ట్ మీ, అప్పుడు స్టార్ట్ చేస్తానని అలా అని చూస్ చేసుకుందాం అనుకుంటారు వాళ్ళ కెరియర్. అలాంటి వాళ్ళు మైండ్లో ఎలాంటి చెక్ లిస్ట్ పెట్టుకొని దే షుడ్ గెట్ రెడీ ఫర్ ద మ్యారేజ్ టు స్టార్ట్ అన్ ఆంటర్ప్రినర్షిప్ జర్నీ? I think that comfort with your partner, business ane kaadu, there's so many aspects of life, so many difficulties and hurdles that keep coming. So our comfort naturally undali. Career is just one aspect of your life in my opinion. So ippudu whatever it is, you need someone who's very understanding. And ippudu everaina if they come from a family where they don't have that much support, whether it's like financial support or just emotional support, I would personally say start small with whatever you're able to. అక్కడి నుంచి slowly you can start building, and చుట్టుపక్కల మనుషులు చూసి when they understand how capable you are, they'll naturally support you. అంటే డెఫినెట్గా ఒక ఉమెన్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ తను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఆంటర్ప్రినర్షిప్ జర్నీ టేకప్ చేయాలంటే డెఫినెట్లీ తన ఇన్లాస్ నుంచి తన హస్బెండ్ నుంచి షీ నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. అండ్ ఈవెన్ ఫ్రమ్ మై ఓన్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అందరూ హెల్ప్ చేయాలి. మోస్ట్ కేసెస్లో మనం ఇది వింటాం కదా, ఉమెన్ ఆర్ సో సెన్సిటివ్ అంటారు. అట్ ద సేమ్ టైం ఉమెన్ ఆర్ ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ అంటారు. క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే చాలా థిన్ లైన్ ఉంటుంది రెండింటికి. అంటే ఏంటిది, ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ? ఉమెన్ ఆర్ సో సెన్సిటివ్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ అని. Naturally women are sensitive and more emotional compared to men, I understand that, but అదే మన స్ట్రెంగ్త్ కూడా కదా. రైట్. లైక్ ఇప్పుడు రైట్ ఆఫ్టర్ కాలేజ్ నేను పర్సనలీ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ బికాజ్ అగైన్ ఇందాక చెప్పినట్టు చుట్టుపక్కల అందరు నా ఫ్రెండ్స్ అందరు ఏదేదో చేసేస్తున్నారు, నేను ఏం చేయట్లేదు, నేను ఒక ఫెయిలియర్ ఇట్లా చూసుకొని ఐ బికేమ్ వెరీ క్రిటికల్, అండర్ కాన్ఫిడెంట్ అండ్ సెన్సిటివ్. దెన్ స్లోలీ మైల్ యాక్టివ్ అది స్టార్ట్ చేసినప్పుడు అట్లా స్లోలీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి నౌ మై లెవెల్ ఆఫ్ సెన్సిటివిటీ ఈస్ వెరీ డిఫరెంట్. ఓకే. యా, సో ఐ థింక్ ఫేజ్ ఆఫ్ లైఫ్ బట్టి ఉంటుంది, అండ్ ఏజ్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ బట్టి కూడా కొంచెం షేప్ అవుతుంది. సో మోస్ట్లీ ఈ పాడ్కాస్ట్ నుంచి మనం దెర్ ఆర్ మెనీ ఉమెన్ అవుట్ దేర్ హూ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ రియల్లీ బిగ్, బట్ వాళ్ళకి కొన్ని థింగ్స్ ఉంటాయి చాలా స్టాప్ చేసేస్తుంటాయి, ఈవెన్ కొన్ని వాళ్ళు బయట కూడా చెప్పుకోలేరు. బట్ పీపుల్ లైక్ యూ డిడ్ సంథింగ్ రియల్లీ గ్రేట్. అంటే మీరు ఆ బ్యారియర్స్ని దాటుకొని క్రాస్ చేసి యూర్ డూయింగ్ సంథింగ్ రియల్లీ గ్రేట్ వేర్ పీపుల్కి హెల్ప్ అవుతుంది. అలాంటి థింగ్స్లోని ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ వేర్ ఉమెన్కి చాలా హెల్ప్ అయ్యేలాగా వాన్ బి ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఈ పాడ్కాస్ట్ చాలా డీటెయిల్గా హెల్ప్ అవ్వాలి. బికాజ్ ఎందుకంటే ఐ పర్సనలీ నో యువర్ స్టోరీ, పీపుల్ చాలా కనెక్ట్ అవుతారు, దే కెన్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ. ఇప్పుడు నార్మల్గా ఉమెన్కి సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉంటుందా, లేదా సొసైటీ అలాగే ఉమెన్కి సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉంటుందని క్రియేట్ చేసింది అది? కొంచెం మిక్స్ ఆఫ్ బోత్, బికాజ్ చిన్నప్పటి నుంచి విమెన్కి సొసైటీ నార్మ్స్ బట్టి దెర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ పీపుల్ టెల్ అస్ కదా, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. సో ఎప్పుడు ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే 2-3 సార్లు ఎక్కువ ఆలోచిస్తారు. అది చిన్నప్పటి నుంచి ఉంటుంది, అండ్ స్లోలీ విత్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అది చేంజ్ అవుతుంది. బట్ ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. ఆ సెల్ఫ్ డౌట్ని క్రాస్ చేయాలంటే ఆబ్వియస్లీ చాలా ఎఫర్ట్ పడుతుంది, బట్ ఇట్స్ సంథింగ్ దట్ వీ క్యాన్ ఓవర్కమ్. దట్స్ మై ఒపీనియన్ ఆన్ ఇట్. ఇప్పుడు మీకు ఆ సెల్ఫ్ డౌట్ని ఓవర్కమ్ చేయడానికి ఏం హెల్ప్ చేస్తుంది ఇన్ లైఫ్? ఐ థింక్ సెల్ఫ్ డౌట్ని ఓవర్కమ్ చేయాలంటే ఆనెస్ట్లీ కాంట్రవర్షియల్ ఒపీనియన్ అనుకుంటా, బట్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఫెయిలియర్ ఆల్సో. అది అప్పుడప్పుడు ఇట్ ఇంక్రీజెస్ సెల్ఫ్ డౌట్, కానీ ఆ ఫెయిలియర్ నుంచి కొంచెం బయటకు వస్తే న్యాచురలీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్తో ఆబ్వియస్లీ సెల్ఫ్ డౌట్ని కూడా యూ కెన్ డీల్ విత్ ఇట్. బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ అవుట్ దేర్ ఆ ఫెయిల్ అవ్వడానికి కూడా ఫస్ట్ స్టెప్ తీసుకోవట్లేదు. ఆ ఫస్ట్ స్టెప్ కూడా చాలా సెల్ఫ్ డౌట్ ఫీల్ అయ్యి దే ఆర్ నాట్ ఈవెన్ స్టార్టింగ్. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? స్టార్ట్ చేయాలి. అది ఇప్పుడు స్టార్ట్ చేసిన వెంటనే నేను ఇంత పెద్ద స్కేల్లో స్టార్ట్ చేస్తాను కాదు, ఎక్కడొక్కటి స్టార్ట్ చేయాలి, బేబీ స్టెప్స్. అది నేను అసలు వాట్ ఎవర్ డెసిషన్ ఐ టేక్ ఐ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ పర్స్పెక్టివ్, బేబీ స్టెప్స్, స్లోలీ స్టెప్స్ తీసుకొని చేద్దామని. సో
ఇప్పుడు దేర్ ఆర్ 2 కాన్సెప్ట్స్ కదా, షార్ట్ టర్మ్ గ్రాటిఫికేషన్, లాంగ్ టర్మ్ గ్రాటిఫికేషన్. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అంటే లైక్ చాలామంది ఒకటే లాంగ్ టర్మ్ పెట్టుకొని గోల్ అలా ఉంటారు, వేరు చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ ఏం పెట్టుకోరు. దానివల్ల గ్రాటిఫికేషన్ ఏం రాదు. అంటే లైక్ మనం చేస్తున్నామా, బాగా అవుతుందా లేదా అనే క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఈ షార్ట్ టర్మ్ గ్రాటిఫికేషన్స్ అనేది ఉంటే మనం సరిగ్గా మన లాంగ్ టర్మ్ గోల్ని మిస్ అయిపోతున్న మైండ్ సెట్ ఒకరికి ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఆనెస్ట్లీ ఇది కొంచెం ఐ వాంట్ టు లింక్ ఇట్ విత్ వర్కింగ్ అవుట్, బికాస్ నేను ద బిగ్గెస్ట్ లెర్నింగ్ లెసన్ ఫ్రమ్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీలేడ్ గ్రాటిఫికేషన్. బేసిక్లీ ఎవ్రీ మార్నింగ్ పొద్దున్నే లెగ్సి వర్కౌట్ చేసి కొంచెం హెల్దీ హ్యాబిట్స్, వేకప్ ఎర్లీ, ఈటింగ్ క్లీన్, ఇదంతా చేస్తే అదొక 1 yearలో రిజల్ట్ కనిపిస్తుంది. ఇమీడియట్లీ ఎవరికి కనిపించదు. కానీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తే యూ రియలీ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ డీలేడ్ గ్రాటిఫికేషన్. సో ఐ థింక్ లైఫ్లో కూడా అదే, లైక్ అది పర్సనల్ రిలేషన్షిప్స్ అయినా, బిజినెస్ అయినా, కెరియర్ అయినా, రోజు కొంచెం కొంచెం ఎఫర్ట్ పెడితే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అది ఫ్రెండ్షిప్స్ కూడా, లైక్ రోజు ఇఫ్ యూ పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్, టాక్ టు యువర్ నియర్ అండ్ డియర్, లాంగ్ టర్మ్లో యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. అండ్ బిజినెస్ అయినా రోజు లెగ్సి కష్టపడి యూ ఫినిష్ ఆల్ యువర్ టాస్క్స్ ఫర్ ద డే. 1 yearలో, 2 yearsలో, మేబీ 5 years, 10 years, ఎప్పుడప్పటికి అది ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇంకా యూ కెనాట్ కంపేర్ ఇట్ టు ఎనీథింగ్ ఎల్స్. రైట్, ఎవ్రీ రెప్ కౌంట్స్ అన్నట్టు. యా, ఎవ్రీ రెప్ కౌంట్స్ లైక్ ఎవ్రీ డే కౌంట్స్. అండ్ ఆబ్వియస్లీ ఎవ్రీ డే వోంట్ బీ గ్రేట్. అప్పుడప్పుడు సమ్టైమ్స్ 1 full week మైట్ బీ డల్, వెదర్ ఇట్స్ వర్క్ ఆర్ పర్సనల్ లైఫ్, ఏదో ఒకటి. అది కూడా ఓవర్కమ్ చేస్తేనే ఆ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇన్ బిజినెస్లో మనకు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. లైక్ నేను రీసెంట్గా ఒకటి చదివా బిజినెస్లోని, వేరే ఎవరైతే ఇన్ ద బిజినెస్ ఉంటారో వాళ్ళకి అసలు ఏం కనిపించదు, క్లారిటీ ఉండదు, చాలా డౌట్స్ ఉంటాయి. బయటకి వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అని అంటే వీడు చాలా హ్యాపీగా ఉన్నాడు అంటే, లైక్ వాళ్ళకి ఏదో ఒక థింగ్ క్లారిటీ కనిపిస్తుంది, హీస్ డూయింగ్ సంథింగ్ అదని. బట్ ఇన్సైడ్ బిజినెస్ చేసిన వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు, అంటే వాళ్ళు ఏ వేలో వెళ్తున్నారో ఏంటని. బట్ వాళ్ళు దాన్ని బయటికి కూడా చెప్పలేరు, అడ్మిట్ చేయలేరు, నాకు ఆ క్లారిటీ లేదని అడ్మిట్ చేయలేరు. సో మీకు ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది కదా ఈ వీక్ జర్నీలో. సమ్ డేస్ వెన్ సేల్స్ ఆర్ గోయింగ్ అప్ చాలా బాగుంటుంది, వెన్ సేల్స్ మనం అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేనప్పుడు, వెన్ బిజినెస్ ఇస్ నాట్ డూయింగ్ దట్ వెల్, మనం చాలా డిమోటివేట్ అయిపోతాం కదా. సో అలాంటి ఫేస్ నుంచి మీరు బయటికి రావడానికి ఏం చేస్తారు? అది కూడా ఇంకా ఇట్స్ దట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కదా. ఇప్పుడు రోజు సేల్స్ చూసుకొని స్ట్రెస్ అయ్యే బదులు, అది సేల్స్ అప్ ఉన్నా అంతే కష్టపడాలి, సేల్స్ డౌన్ ఉన్నా అంతే కష్టపడాలి కదా. సో అదే కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే ఐ థింక్ మెంటలీ ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ అంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ సో మచ్ అడ్వైస్ బికాస్ ఐ ఆల్సో డీల్ విత్ ఇట్. నేను కూడా డిమోటివేషన్, అదే ఆ సేల్స్ని అట్లా చూసి ఏంటి ఇట్లా ఉంది, అందరికీ ఇట్స్ ఓన్లీ న్యాచురల్. బట్ అప్పుడప్పుడు కొంచెం యూ హ్యావ్ టు జస్ట్ స్నాప్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ లాంగ్ టర్మ్లో మన గోల్ ఏంటి అని జస్ట్ అట్లా విజన్ పెట్టుకుంటే యువర్ ఎవ్రీడే విల్ బికమ్ కొంచెం ఈజియర్. అట్లా ఏదో యువర్ వర్కింగ్ టువర్డ్స్ అ టార్గెట్ అని అనిపిస్తుంది. కమింగ్ బ్యాక్ టు అ టాపిక్, మనం చెప్పాం కదా సొసైటీ ఉమెన్ని ఇలాగా కొన్ని లైన్స్ రాస్తారు, ఆ మైండ్లో అలా ఎక్కువ పెడతారు, దానివల్ల ఉమెన్ యాక్షన్ తీసుకోవడం లేట్ అయిపోతుందని. సో గ్రోయింగ్ అప్ అ ఉమెన్ ఎలాంటి థింగ్స్ సొసైటీ నుంచి అంత ఎక్కువ స్ట్రాంగ్గా తీసుకోకూడదు, అంటే మైండ్లోకి అంత తీసుకోకుండా కొన్ని లైట్ తీసుకుంటే విచ్ హెల్ప్స్ అస్, అంటే అమ్మాయికి తన జర్నీలోని, ఫ్యూచర్ జర్నీలోని అవి హెల్ప్ చేసేలాగా ఎలాంటి థింగ్స్ సొసైటీ నుంచి అంత సీరియస్గా తీసుకోకూడదు. అంటే సొసైటీ ఆల్సో ఆబ్వియస్లీ ఐ డోంట్ వాంట్ టు సే అసలు వినకూడదు, బికాస్ సొసైటీ ఏంటంటే సొసైటీ అందరినీ జనరలైజ్ చేసి మాట్లాడుతుంది. దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ డోంట్ లైక్, బికాస్ ఎవ్రీ స్టోరీ హాస్ అ డిఫరెంట్ నెరేటివ్ ఉంటుంది, అందరికి ఒకలా ఉండదు. ఆ సొసైటీ లైన్ ఎవరైతే గీసారో, మేబీ డోంట్ హ్యావ్ అ డాటర్, అతను డాక్టర్ ఉన్నా కూడా తన లైఫ్ డిఫరెంట్ ఉండొచ్చు. అతను గీసిన లైన్లోనే అందరూ బతకాలని అంటే దట్ ఈస్ సంథింగ్ రియలీ టఫ్ ఫర్ ఉమెన్. సో అందుకే నేను అడుగుతున్నాను, ఎలాంటి థింగ్స్ ఉమెన్ సీరియస్గా తీసుకోవాలి సొసైటీ చెప్పిన థింగ్స్లో, ఎలాంటి థింగ్స్ అంత సీరియస్గా తీసుకోకూడదు? ఐ థింక్ న్యాచురలీ ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ గ్రోత్ జర్నీ, I think if your own family is telling you to an extent, that it's coming from a place of concern and care also. Adi you cannot disregard that. ఎంతైనా మన ఫ్యామిలీ అంటే మన గురించి ఆలోచిస్తారు కాబట్టి టు అన్ ఎక్స్టెంట్ ఆబ్వియస్లీ వినాలి. బట్ అగైన్ పర్సన్ టు పర్సన్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇన్ మై కేస్ ఆల్సో నేను లా వదిలేసి ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్ అంటే, ఈవెన్ దో ఐ కమ్ ఫ్రమ్ అ బిజినెస్ బ్యాక్గ్రౌండ్, అందరూ ఫస్ట్ రియాక్షన్ వాజ్ లా ఎందుకు వదిలేసావు, 5 years చదువుకున్న లా ఎందుకు వదిలేసావు. అండ్ కొన్ని మంది దర్ లైక్ యూనో మనుషులు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు లా ఫెయిల్ అయ్యారు అని అనుకుంటారేమో అని. కానీ ఇన్ రియాలిటీ నేను యాక్చువల్లీ చాలా బాగా చదువుకున్నా, మంచి మార్క్స్ వచ్చినాయి యూనో. సో అందరి జర్నీ డిఫరెంట్, అందరి టైమ్ లైన్ కూడా డిఫరెంట్. సో ఇన్ మై ఒపీనియన్ కొంచెం
యూ నీడ్ టు సీ వాట్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ఎవరైనా అడ్వైస్ ఇచ్చినా, ఓల్డర్ పీపుల్ అడ్వైస్ ఇచ్చినా, టేక్ వాట్ ఈస్ అప్లికబుల్ టు యువర్ లైఫ్ అండ్ యువర్ టైమ్ లైన్. అది ఇఫ్ ఇట్స్ నాట్ అలైనింగ్ విత్ యువర్ పర్సనల్ గోల్స్ ఆర్ కెరియర్ గోల్స్ ఆర్ ఎనీథింగ్, యూ హ్యావ్ టు అడాప్ట్ కొంచెం అండ్ జస్ట్ సీ వాట్స్ వర్కింగ్ ఫర్ యూ పర్సనలీ. ఎవరైనా లైఫ్లో ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఇందులో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మ్యారేజ్, కిడ్స్, ఏజ్ అనేది ఒక రియల్ బ్యారియరా లేదా మెంటల్ బ్యారియర్స్ మాత్రమేనా? టు డూ సంథింగ్. కిడ్స్ అంటే ఐ డోంట్ హ్యావ్ కిడ్స్, ఐ కాంట్ స్పీక్. కానీ ఐ వాంట్ టు టేక్ మై మదర్స్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మా మదర్ గ్రోయింగ్ అప్ అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు అట్లా షీ వాజ్ ఫుల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అండ్ మై సిస్టర్. అప్పుడు ఏం బిజినెస్ జాబ్ అట్లా ఏం చేయలేదు. బట్ అట్ ది ఏజ్ ఆఫ్ 40 షీ స్టార్టెడ్ హర్ ఫస్ట్ బిజినెస్. ఓకే. Late 30s, yeah, early 40s, not 40 exactly. 40ki she started her own business, her and her best friend. And 10 ఇంకా years. great thing. ఇద్దరు సేమ్ ఏజ్ దే స్టార్టెడ్ అండ్ అది ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్. బికాజ్ ఇప్పుడు వాళ్ళు దేవర్ లైక్ ఓకే పిల్లలు కొంచెం ఎదిగిపోయారు, చూద్దాము మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి లెట్ స్టార్ట్ అని. అండ్ దట్ డిడ్ వెరీ వెల్, వెరీ వెరీ వెల్. ఒక 10-12 yearsకి అట్లా దే ర్యాన్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. 10 years. యా, అండ్ ఇప్పుడు స్లోలీ నవ్ అగైన్ కొంచెం యూనో దే స్లోడ్ ఇట్ డౌన్ అ లిటిల్ బిట్. బట్ దోస్ 10 years నేను మా మమ్మీని చూసినప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం అనుకున్నా 40ki బిజినెస్ స్టార్ట్ చేస్తే ఐ కెన్ ఆల్సో స్టార్ట్ యూనో ఎప్పుడైనా వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా, వెన్ ఎవర్ ఐఎమ్ రెడీ ఐ కెన్ స్టార్ట్. సో ఐ థింక్ ఏజ్ అనేది, జెండర్ అనేది, ఇవన్నీ ఇట్స్ a lot to do with society. నిజంగా ప్యాషన్ ఉండి నిజంగా ఐ వాంట్ టు వేకప్ ఎవ్రీ డే అండ్ వర్క్ హార్డ్ అనుకుంటే ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. నైస్. యాక్చువల్లీ మీరు మీ మోమ్ 40 ఏజ్ ఉన్నప్పుడు వెన్ మీకు మెంటలీ యూ నో ఎవ్రీథింగ్ వాట్స్ గోయింగ్ అరౌండ్ ద వరల్డ్ అని, అలాంటి టైం అప్పుడు మీ మోమ్ 40 years అప్పుడు షీఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ డూయింగ్ ద బిజినెస్. ఆమె నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఎనీ 3 things. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కన్సిస్టెన్సీ. బికాజ్ అది వీకెండ్ అయినా వీక్ డే అయినా ఏమి చూడకుండా కన్సిస్టెంట్గా కష్టపడతాం. ఐ లెర్న్డ్ ఫ్రమ్ మై మదర్ అండ్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ నేను కూడా ఇప్పుడు ఐ హోప్ టు అచీవ్ దట్ మచ్ కన్సిస్టెన్సీ అండ్ యా హార్డ్ వర్క్. బికాజ్ business she started at 40 ante the years prior to that were very different for her. Her priorities were very different. Her day-to-day activities were different. It was all about nannu ma akkanu chooskuntam, mem school ki veltunnam. Her entire life was dependent and revolving around us. So sudden ga to switch and start a business ante your routine completely changes. True. And she was able to make that switch. And at the same time it didn't affect how she was taking care of us. Atla em effect avakunda she was beautifully managing everything that she was. So అండ్ యాక్చువల్లీ అలాంటి టైంలో టేకింగ్ దట్ మూమెంట్ టు స్టార్ట్ అ బిజినెస్, అది మెంటలీ చాలా స్ట్రెంత్ కావాలి అలాంటి ఒక స్టెప్ తీసుకోవడానికి. yeah, strength and support koda. Like her and her friends started it together ante both of them supported each other so well. And వాళ్ళు మోర్ దెన్ ఎనీథింగ్ ఎంజాయ్ చేశారు. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ప్యాషన్ కాబట్టి అదేదో ఓకే నేను 9 o'clockకి లెగ్సి కష్టపడి ఇట్లా యూనో అట్లా చూడకుండా ఇట్ వాజ్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్. వాళ్ళు ఎంత ఎక్సైటెడ్గా చేశారో కాబట్టి రిజల్ట్స్ కూడా అట్లా వచ్చినాయి. సో మీ మామ్ ఆ ఏజ్లో బిజినెస్ చేసినప్పుడు వెన్ షీఈస్ మేకింగ్ మనీ, మీకు అప్పుడు మనీ మీద ఒపీనియన్ మారిందా గ్రోయింగ్ అప్? మీ మామ్ బిజినెస్ చేయకముందు, మీ మామ్ బిజినెస్ చేసిన తర్వాత ఆఫ్టర్ షీ మేకింగ్ మనీ, మీ మైండ్లో మనీ రిలేటెడ్ ఏమైనా మైండ్ సెట్ చేంజ్ అయిందా? యా, ఐ థింక్ మై ఒపీనియన్ ఆన్ మనీ చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఇట్ కెప్ట్ చేంజింగ్. ఓకే. న్యాచురలీ ఐ థింక్ స్కూల్లో ఆ టైంలో అందరికీ మనీ అంటే ఇట్స్ జస్ట్ లైక్ వీకెండ్ కొంచెం పాకెట్ మనీ వస్తుంది, ఆ పాకెట్ మనీతో ఎన్ని చాక్లెట్స్ కొనుక్కోవచ్చు, ఎంత ఖర్చు పెట్టచ్చు, అట్లాగే దట్స్ ద థింకింగ్. కాలేజ్కి వెళ్ళినప్పుడు మై పర్స్పెక్టివ్ ఇంకా మారిపోయింది బికాస్ ఫస్ట్ టైం ఐ వాజ్ అవే ఫ్రమ్ హోమ్. సో అప్పుడు ఫస్ట్ టైం ఐ అండర్స్టూడ్ దట్ ఓకే ఇంత పాకెట్ మనీలో నేను ఐ హ్యావ్ టు మేనేజ్. అండ్ ఆల్సో నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఓకే నాకు ఒక టికెట్ బుక్ చేయండి నేను వచ్చేస్తా, బికాస్ యూ హ్యావ్ టు మేనేజ్ కదా. అదే వచ్చిన పాకెట్ మనీతో యూ హ్యావ్ టు బీ ఇన్ కాలేజ్, సర్వైవ్ ఇన్ కాలేజ్, గో హోమ్ అంతా. సో అప్పుడు ఫస్ట్ టైం ఐ లెర్న్డ్ అబౌట్ సేవింగ్ అండ్ ప్రయారిటైజింగ్. చిన్నప్పుడు సేవింగ్ అంటే చాక్లెట్స్ కొనుక్కుంటాం, కాలేజ్లో సేవింగ్స్ అంటే అన్నిటికి ఉండేటట్టు. దెన్ స్లోలీ కాలేజ్ అయిపోయాక ఐ థింక్ రియల్ వరల్డ్ అడల్ట్ లైఫ్ వచ్చినప్పుడు దెన్ ద పర్స్పెక్టివ్ కంప్లీట్లీ షిఫ్టెడ్. బట్ వెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ మై మదర్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్ ఆన్ హర్ ఓన్, అప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ థాట్
నేను కాలేజ్ అంతా అయిపోయాక స్కూల్ అంతా అయిపోయాక ఐ వాంట్ బి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ 100%. అది నాన్ నెగోషియబుల్. అది ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో అయినా, బికాస్ ఎవ్రీవన్స్ పాత్ ఇస్ డిఫరెంట్, బట్ మై గోల్ ఇన్ లైఫ్ ఇస్ టు బీ 100% ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. ఓకే, అంటే ఎందుకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉమెన్కి అంత ఇంపార్టెంట్? I think, in my opinion, it's the most important thing because it's అది ఫ్రీడమ్ కూడా ఇన్ సమ్ సెన్స్. ఇప్పుడు కెరియర్ అనే కాదు, బట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ లైఫ్. ఇప్పుడు మీరు జస్ట్ ఫ్రెండ్స్తో అట్లా కొంచెంసేపు బయటికి వెళ్ళాలన్నా, యూ నో దట్ మీ డబ్బులతో మీరు వెళ్తున్నారు అండ్ ఆ ఫ్రీడమే వేరు, ఆ ఫీలింగే వేరు అని అనిపిస్తుంది. సో అది పెద్ద పెద్ద డెసిషన్సే కాకుండా యువర్ డైలీ లైఫ్ చిన్న చిన్న డెసిషన్స్లో కూడా ఇట్ ప్లేస్ అ రోల్. అండ్ మెంటలీ యువర్ సో కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెన్స్ ఈజ్ సంథింగ్ దట్ ఐ జెన్యూన్లీ వాంట్ ఇన్ మై లైఫ్. ఇది నేను చాలా మంది అబ్జర్వ్ చేశాను. నాకు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది ఈ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ కమింగ్ ఫ్రమ్ అ నార్మల్ ఫ్యామిలీ వేర్ హర్ ఫాదర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా అంత గ్రేట్ లేదు, అంత మనీ లేదు వాళ్ళ దగ్గర, గ్రోయింగ్ హర్ లైఫ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. వాళ్ళకి మనీ అవసరం అనేది కాన్సెప్ట్ వెరీ ఎర్లీ ఏజ్ నుంచి తెలుస్తుంది. బికాజ్ వెన్ షీ సీస్ హర్ ఫ్రెండ్స్ బయింగ్ ఎవ్రీథింగ్ దే వాంట్, వెన్ ఈమె అవేం కొనుక్కోలేనప్పుడు తనకి మనీ వాల్యూ వెరీ ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ అయిపోతుంది. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు, వెన్ వాళ్ళకి చిన్నప్పటి నుంచే తెలుసు, వాళ్ళు చిన్నప్పుడే బెంచ్ కార్లో కాలేజ్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు అంటే దే నో దే హ్యావ్ మనీ. అలాంటి వాళ్ళకి, అంటే పీపుల్ హూ కమ్ ఫ్రమ్ అ వెరీ గ్రేట్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీ వాళ్ళకి మనీ సీరియస్నెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనీ వాల్యూ కానీ ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ అనేది ఎప్పుడు వస్తుంది? ఐ థింక్ ఫస్ట్ స్టెప్ ఇస్ మీరు అన్నట్టు ఇట్స్ లైక్ చిన్నప్పటి నుంచి అర్థమవుతుంది, అది అక్నాలెడ్జ్ చేయాలి. అండ్ దాని తర్వాత యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఆ మనీ కూడా అది జనరేషనల్ ఫ్యామిలీ మనీ అయినా ఎవరో కష్టపడితేనే వచ్చింది, అది ఫ్రీగా ఎవరికి రాలేదు కదా. సో అది మీ పేరెంట్స్ అయినా గ్రాండ్ పేరెంట్స్ అయినా ఎవరో చాలా కష్టపడితే అది ఇప్పుడు మీకుంది. అది యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ రెస్పెక్ట్ దట్. మీకు ఆ ప్రివిలేజ్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. సో వాల్యూ ఆఫ్ మనీ అందరికీ డిఫరెంట్గా ఉన్నా ఆ రెస్పెక్ట్ లేకపోతే, మనీ ఇఫ్ ఎవరికైనా ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ అయినా లేకపోయినా ఆ రెస్పెక్ట్ లేకపోతే యూ కెనాట్ మేక్ ఇట్, ఉన్నా అది పోతుంది. అంటే లైక్ మీకు చిన్నప్పుడు నుంచి మీ ఫాదర్ కానీ మదర్ కానీ మనీ గురించి మీకు ఏమైనా చెప్పడం స్టార్ట్ చేశారా? అంటే లైక్ ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ, ఇది జనరేషనల్ వెల్త్, యూ నీడ్ టు మేక్ యువర్ ఓన్ మనీ, అలా ఈ టైప్లో ఏమైనా చెప్పడం స్టార్ట్ చేశారా? నో, అట్లా కాన్వర్సేషన్స్ ఆఫ్ మనీ మా ఇంట్లో ఎప్పుడు తక్కువే. అండ్ ఐ థింక్ మోస్ట్ టిపికల్ తెలుగు హౌస్ హోల్డ్స్ లో మనీ గురించి ఇట్స్ జస్ట్ ఇప్పుడు స్కూల్ అయిపోయింది, కాలేజ్కి వెళ్ళు, కాలేజ్ అయ్యాక ఏం చేయాలో చూసుకుందాం అట్లాగే. సో మనీ గురించి మాట్లాడతామని కాదు, కానీ మోస్ట్లీ అబ్జర్వేషన్. నేను ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ మా గ్రాండ్ ఫాదర్ డిడ్ మల్టిపుల్ బిజినెసెస్. హీ స్టార్టెడ్ వెన్ హీ వాజ్ 18 years old అప్పట్లో. అండ్ అప్పుడు హీ ఆల్వేస్ టోల్డ్ మీ దట్ యునో హిస్ గోల్ ఇన్ లైఫ్ వాజ్ టు హ్యావ్ మల్టిపుల్ సక్సెస్ఫుల్ బిజినెసెస్. సో నేను ఎప్పుడు whenever I went for holidays and spent time with him, it was about business, it was about money. So అక్కడ నేర్చుకున్నా. సో that's where I started observing how money is made or just like the concept of money అని నాకు ఆయన నుంచే నేర్చుకున్నాను. ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి మన సరౌండింగ్స్లో అందరూ ఇప్పుడు స్టార్టప్స్ కానీ బిజినెసెస్ కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆన్ సోషల్ మీడియా, ఈవెన్ మై ఫ్రెండ్స్, ఈ 9 to 5 నా వల్ల కావట్లేదురా, అందుకు నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను రా అని అంటాడు. రియాలిటీ సైడ్ ఎలా ఉంటుందో నో వన్ నోస్ అంటిల్ దే జస్ట్ గెట్ ఇన్. అంటే మోస్ట్ పీపుల్కి ఇప్పుడు స్టార్టప్ కానీ బిజినెస్ కానీ అంటే బీయింగ్ కాల్డ్ యాజ్ అన్ ఆంటర్ప్రెనర్ చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది కాబట్టి దే జస్ట్ వాంట్ టు గెట్ ఇన్. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి వెన్ మీ సరౌండింగ్స్లో మీ ఫ్యామిలీస్ అందరూ బిజినెస్ చేయడం వల్ల ఆ ఎర్లీ ఏజ్లోనే మనం కూడా బిజినెస్ చేయాలి, ఇండిపెండెంట్గా మనం ఒక బిజినెస్ని బిల్డ్ చేయాలి, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఇంత రెవెన్యూ మేక్ చేయాలి అనే థాట్ అలాంటి ఫ్యామిలీ బ్రింగింగ్ వల్ల వచ్చిందా? యా, న్యాచురలీ నాకు ఆనెస్ట్లీ చిన్నప్పటి నుంచి అందరు అనేవాళ్ళు నువ్వు పెద్దగా బిజినెస్ స్టార్ట్ చేస్తావు ఇది అది. నాకు అట్లా చిన్నప్పుడు డ్రిల్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఐ హ్యావ్ ఎన్ ఓల్డర్ సిస్టర్. అక్క చిన్నప్పటి నుంచి షీ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్ అండ్ ఎందుకో న్యాచురలీ ఎవరు నువ్వు బిజినెస్ చేస్తావు అని అనలేదు. అండ్ దానికి చిన్నప్పటి నుంచి షీ హ్యాడ్ క్లారిటీ, నేను డాక్టర్ అవుతా అని. సో కంప్లీట్లీ డిఫరెంట్ పాత్. నేను చిన్నప్పటి నుంచి చాలా కన్ఫ్యూజ్, లైక్ ఐ వాజ్ నాట్ వెరీ గుడ్ అట్ స్కూల్. ఏదో కొంచెం కష్టపడి పాస్ అయ్యేదాన్ని. మ్యాథ్స్ అయితే అస్సలు లైఫ్లో పాస్ అవ్వలేదు అనుకుంటా. ఇప్పటి వరకు నాకు కళలు వస్తాయి మ్యాథ్స్ ఎగ్జామ్ గురించి. సో నేను కొంచెం డిఫరెంట్, లైక్ నాకు ఆ క్లారిటీ ఎప్పుడు ఉండేది కాదు. ఎప్పుడు అందరూ నువ్వు పెద్దగా బిజినెస్ చేస్తావు అని అట్లా అనేవాళ్ళు, డ్రిల్ అయిపోయింది నా మైండ్లో.
కానీ అంత కాన్ఫిడెన్స్ లేదు నాకు గ్రోయింగ్ అప్, బికాజ్ నాకు ఐ వాజ్ ఇన్ గుడ్ ఎట్ స్కూల్. సో న్యాచురలీ ఇంకా నాకు మార్క్సే రాకపోతే బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేస్తా అని ఒక Mindset డౌట్ ఉంది. ఉండేది. Okay. అండ్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఐ వాంటెడ్ టు స్టడీ బిజినెస్, కానీ ఇన్ దట్ సిచ్యువేషన్ అప్పుడు మై మదర్ సైడ్ కొంచెం 5 year ప్రొఫెషనల్ అట్లా డిగ్రీ చేస్తే యుల్ హ్యావ్ సమ్ బ్యాకింగ్, ఏదో బ్యాకప్ ప్లాన్ లాగా ఉంటుంది, సాలిడ్ డిగ్రీ ఒకటి చెయ్యి అని somehow I went to law school. సాలిడ్ డిగ్రీ అంటే అందరూ ర్యాండమ్ ఏదో డిగ్రీ చేస్తారు లేదా రొటీన్గా ఇంజనీరింగ్ చేస్తారు, మీరు లా ఎందుకు చేస్తారు? బికాస్ నాకు సైన్స్ అస్సలు పడదు. ఓకే, సో ఇంకా no doctor, క్రాస్ no చెక్ చేస్తారు, engineer. ఏమో దేని తీసేద్దాం ఏం తీసేద్దాం ఏముంది లా ఉంది. సో నా ఫస్ట్ క్వశ్చన్, లా స్కూల్లో నాకు మ్యాథ్స్ ఉంటుందా లేదా అంటే, మ్యాథ్స్ లేదంటే నేను లా స్కూల్కి వెళ్ళిపోయాను. నైస్. యా, మ్యాథ్స్ అంటే నాకు అంత భయం. ఓకే, సో అంటే చిన్నప్పుడు అప్పుడు ఐ వాజ్ 17-18 years కదా, సో క్లారిటీ లేక. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఐ వాంటెడ్ టు లీవ్ హైదరాబాద్. సో లా స్కూల్ చేస్తే ఐ కెన్ లీవ్ హైదరాబాద్ అని ఇంకా నేను వెళ్ళిపోయాను. హైదరాబాద్ ఎందుకు వదిలేద్దాం అనుకున్నారు? బికాజ్ ఐ వాంటెడ్ టు గ్రో యాజ్ అ పర్సన్. ఓకే, ఇంట్లో ఉంటే ఎప్పుడు ఆ కంఫర్ట్ అయితే ఉంటుంది, ఇంట్లో ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. I wanted to step out into the real world. I wanted to meet people outside Hyderabad, because అప్పటి వరకు నా స్కూలింగ్ అంతా హైదరాబాద్లోనే, సేమ్ స్కూల్, నర్సరీ నుంచి 12th వరకు సేమ్ స్కూల్. సో ఐ ఫెల్ట్ లైక్ ఒక చిన్న బబుల్లో ఉన్నాను. ఐ వాంట్ టు బ్రేక్ అవుట్ ఆఫ్ ఇట్, ఐ వాంట్ టు సీ వాట్ ద వరల్డ్ ఇస్ లైక్ ఓకే అని ఉండేది. సో యూఎస్కి వెళ్దామని అనుకున్నా, బట్ నా గ్రేడ్స్ మ్యాచ్ కాలే. ఓకే, ఇప్పుడు కమింగ్ అవుట్ ఆఫ్ దట్ బబుల్, ఆ బబుల్ నుంచి బయటకు వచ్చి వేరే ప్లేస్కి వెళ్ళి వేరే సిటీలో ఉండి ఎక్స్ప్లోర్ చేసి చదువుకోవడం వల్ల ఎక్స్పోజర్ ఎంత డిఫరెంట్గా ఉంది? చాలా ఎక్స్పోజర్. అక్కడ నేను కాలేజ్కి వెళ్తే నా ఎంటైర్ పర్సనాలిటీ మారిపోయింది. అండ్ ఇంట్లో మై స్కూల్ ఫ్రెండ్స్, అక్క వీళ్ళందరూ అనేవాళ్ళు, నువ్వు కాలేజ్కి వెళ్ళిన వెంటనే నీ పర్సనాలిటీ అంతా మారిపోయింది అని. అందరికీ అట్లా అనిపించింది, బికాజ్ కాన్ఫిడెన్స్ ఆబ్వియస్లీ పెరుగుతుంది. అండ్ నేనే లైక్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అని కొంచెం అట్లా సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా ఫస్ట్ టైం వస్తుంది అనుకుంటా. అండ్ త్రూ కాలేజ్ నేను ఐ వాజ్ ప్రొయాక్టివ్ కాలేజ్లో. సో అట్లా సమ్మర్ స్కూల్ అని, ఇంటర్న్షిప్స్ అని. సమ్మర్ స్కూల్కి న్యూయార్క్ వెళ్ళాను ఫర్ 3 weeks. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. దానికంట ఐ థింక్ ఇన్ మై 4th year or 3rd year ఆఫ్ లా స్కూల్ అట్లా 6 months ఐ వెంట్ టు చైనా ఫర్ సెమిస్టర్ ఎక్స్చేంజ్. ఆ ఎక్స్పోజర్ ఇంకా ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. నా ఎంటైర్ పర్స్పెక్టివ్ ఆన్ లైఫ్ మారిపోయింది అక్కడ 6 months అక్కడ స్పెండ్ చేస్తే. సో ఐ థింక్ న్యాచురలీ హైదరాబాద్ స్కూల్ బబుల్ నుంచి స్నాప్ అవుట్ అయ్యాక ఐ మెట్ సో మెనీ పీపుల్, ఐ లెర్న్డ్ ఫ్రమ్ సో మెనీ పీపుల్, అండర్స్టూడ్ దట్ ఇంకా ఇఫ్ ఐ వాంట్ టు సర్వైవ్ ఇన్ ద రియల్ వరల్డ్ ఐ కెనాట్ బీ ఇన్ అ బబుల్. ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇది మీరు చెప్తే. మీరు చైనా వెళ్ళిన తర్వాత 6 monthsలో యూ సెడ్ లైక్ నా పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ చాలా చేంజ్ అయిపోయిందని. వాట్ ఈస్ దట్ వన్ స్ట్రాంగ్ పాయింట్? అంటే ఏం సిచ్యువేషన్ ఆర్ ఏం థింగ్ చేంజ్ చేసింది మీ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ కంప్లీట్లీ? ముందు ఎలా ఉండేది, ఆఫ్టర్ చేంజింగ్ ఎలా మారింది? సో ఇన్ చైనా యాక్చువల్లీ ఇట్ వాజ్ అబౌట్ సర్వైవల్. బికాజ్ ఇప్పుడు ఇండియాలో ఉంటే ఏమైనా కొంచెం ప్రాబ్లం వస్తే ఓకే నేను ఫోన్ కాల్ చేస్తే కొంచెం హెల్ప్ చేయడానికి దర్స్ అ లాట్ ఆఫ్ పీపుల్. చైనాలో నాకు జీరో హెల్ప్. అండ్ నేను ఐ వెంట్ విత్ అ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో చైనాలో ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నోబడీ న్యూ ఇంగ్లీష్, నాట్ అ సింగిల్ పర్సన్. ఎయిర్పోర్ట్ అయినా లేకపోతే కాలేజ్లో అయినా టీచ్ చేసే ప్రొఫెసర్స్కి ఇంగ్లీష్ వచ్చు, ఇంకెవరికి ఇంగ్లీష్ రాదు. సో షాప్కి వెళ్ళి వాటర్ కొనాలైనా ఇంగ్లీష్ రాదు. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ ఇక్కడ ఇఫ్ ఐ సర్వైవ్ నేను ఇంకా ఐ కెన్ సర్వైవ్ ఎనీవేర్ ఎల్స్. అండ్ అట్లా స్మాల్ లైఫ్ స్కిల్స్ అట్లా డెవలప్ అవుతాయి కదా. సో ఇంకా వచ్చాక ఐ థాట్ ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాక ఐ సర్వైవ్ దట్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. ఐఎమ్ రెడీ టు డూ సంథింగ్ ఎల్స్ అని. కమింగ్ బ్యాక్ టు అ టాపిక్, ఒక ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఇన్ లైఫ్ దే షుడ్ అన్లర్న్ ఇట్? అన్లర్న్ దిస్. మనం ముందు సెల్ఫ్ డౌట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఐ థింక్ దాట్ చిన్నప్పటి నుంచి ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ విమెన్ ఆర్ ఐ థింక్ ఈవెన్ మెన్ లాట్ ఆఫ్ అస్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ కోసం నెతుక్కుంటాం. ఎప్పుడు ఏమైనా ఐడియా వస్తే ఏమైనా ఐడియా వస్తే 10 మందికి వెళ్ళి చెప్పి వ్యాలిడేషన్ అంటే ఇట్స్ నాట్ లైక్ యూర్ ఆస్కింగ్ ఫర్ అడ్వైస్, బట్ లైక్ చేయకూడదా అని ఆ సెల్ఫ్ డౌట్ అంతా వస్తుంది. సో ఐ థింక్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు స్టార్ట్, అది ఉమెన్ అయినా మ్యాన్ అయినా ఎవరైనా అందరికీ డౌట్స్ ఉంటాయి. కానీ జస్ట్ టేక్ అ స్మాల్ స్టెప్ అండ్ సీ.
అది వర్కౌట్ అవుతుంటే గ్రేట్, ఇంకా యూ కెన్ టేక్ ద నెక్స్ట్ స్టెప్. వర్కౌట్ అవ్వట్లేదు అనుకో, డోంట్ స్టాప్ బట్ సీ వాట్ ఎల్స్ యూ కెన్ డూ. కొంచెం ట్వీక్ చేసినా మార్చినా, సీ వాట్ ఎల్స్ యూ కెన్ డూ టు రీచ్ యువర్ ఫైనల్ గోల్. దట్స్ వేర్ మన సరౌండింగ్స్ కానీ సర్కిల్ కానీ చాలా మ్యాటర్ చేస్తాయి. మంచి సరౌండింగ్స్ ఉంటే 10 people 9 people యూ కెన్ ట్రై, గివ్ ఇట్ ట్రై అని చెప్తారు. బ్యాడ్ సర్కిల్ అయితే వేస్ట్ వదిలేస్తే మన వల్ల కాదు అని చెప్తారు. నో యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ సర్కిల్ అన్నారు కాబట్టి నాకు ఐ థింక్ దిస్ వాజ్ మైల్ యాక్టివ్ స్టార్ట్ చేయకముందు ఫ్యూ ఆఫ్ మై ఓన్ ఫ్రెండ్స్, ఐ వోంట్ టేక్ నేమ్స్, ఫ్యూ ఆఫ్ మై ఓన్ ఫ్రెండ్స్ అట్లా ఊరికి సరదాగా జోక్ లాగా దే జస్ట్ సైడ్ ఏంటి లా స్కూల్ వదిలేసి స్పోర్ట్స్ బ్రాస్ అమ్ముతున్నావు అని కూడా అన్నారు. ఓకే. అండ్ అది దేర్ ఆల్ లైక్ మై ఫ్రెండ్స్ మై ఏజ్, సేమ్ స్కూల్ అంతా అట్లా కూడా అన్నారు. సో ఇట్స్ నాట్ జస్ట్ సొసైటీ అంటే ఓల్డర్ జనరేషన్ అనే కాదు, అందరూ. అండ్ వాళ్ళు జోక్ అని అట్లా వదిలేశారు. బట్ యాక్చువల్లీ దట్ ఇంపాక్టెడ్ మీ సో మచ్. నో, సమంత ఈజ్ యువర్ కో-ఫౌండర్. సి ఈవెన్ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్, వాళ్ళ మీద మనం బిలీవ్ చేస్తాం చాలా, అంటే దే ఆర్ సో క్యాపబుల్ ఆఫ్ సంథింగ్ అని. మనం వాళ్ళకి చెప్తాం 99 out of people యు ఆర్ సంథింగ్ డిఫరెంట్, యూ కెన్ డూ సంథింగ్ గ్రేట్ అని. బట్ వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉండదు. వాట్ ఈస్ దట్ వన్ ప్రాబ్లం? వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం. అంటే వాళ్ళలో మనకు ఒకటి ఏదో కనిపిస్తుంది, అరే వీడు చేయగలడు, తిని చేయగలదని. బట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. వాట్ ఐమ్ గోయింగ్ టు సే సౌండ్స్ ఈజీ, అందరు ఇది అంటారు, జస్ట్ స్టార్ట్. బట్ నిజంగా ఐ వాంట్ టు సే జస్ట్ స్టార్ట్, బికాస్ స్టార్ట్ చేస్తే యూ డోంట్ హ్యావ్ టు స్టార్ట్ ఇన్ ద బిగ్గెస్ట్ వే పాసిబుల్. కొంచెం స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తెలిసాక మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ దట్ వాస్ ద సేమ్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ. యాజ్ అన్ అండర్ కాన్ఫిడెంట్ పర్సన్, జీరో బిజినెస్ ఎక్స్పీరియన్స్, ఐ స్టార్టెడ్ సంథింగ్ అట్ అ వెరీ స్మాల్ స్కేల్. అండ్ అది స్లోలీ గ్రో చేస్తూ వేర్ అట్ అ స్కేల్ దట్ ఐమ్ వెరీ హ్యాపీ విత్. ఓకే. మీకు అనిపిస్తుంటుందా వెన్ మీ ఫ్రెండ్స్ అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు, వెన్ యూ ఫీల్ నాకు అంత కాన్ఫిడెన్స్ లేదన్నప్పుడు, నౌ టుడే యూ మేనేజ్ టు మేక్ సమంత యాజ్ యువర్ కో-ఫౌండర్, హౌ డస్ ఇట్ ఫీల్స్? అంటే ఆనెస్ట్లీ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఇన్ మై ఒపీనియన్. ఆబ్వియస్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ all of us in the team, all of us are very happy, but this is just the beginning. I don't feel like I achieved everything already. Inka chala pedda goals unnai mandarki with so much we want to do. But appudu when you have low days atla manchulu anevanni mind loki vastayi, and I've reached a point where కొంచెం నా మైండ్ని ట్రైన్ చేసా దట్ ఎప్పుడైనా మోటివేషన్ కావాలంటే యూజ్ దట్ యాజ్ యువర్ మోటివేషన్. బికాస్ ఆల్సో మనుషులకి ఒపీనియన్స్ ఉంటాయి, మీరు మంచిగా చేసిన ఒపీనియన్స్ ఉంటాయి, సక్సెస్ఫుల్ అవుతుంటే ఒపీనియన్స్ ఉంటాయి, అండ్ మోస్ట్ ఆఫ్ ది ఒపీనియన్స్ వెన్ యూఆర్ ఫెయిలింగ్ అప్పుడు ఒపీనియన్స్ ఉంటాయి. సో మీరు ఏం చేసినా మనుషులకి ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా యూ జస్ట్ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ యువర్ గోల్. ఏమైనా అంటే అది కొంచెం మేక్ ఇట్ మోటివేషన్. మీరు ఎప్పుడు ఇలా ఈ మైండ్ సెట్ బిల్డ్ చేసుకొని కొన్ని థింగ్స్ అంటే పీపుల్ మాటని సీరియస్గా తీసుకోవడం మానేస్తారు? అంటే అట్లా వెన్ ఎవర్ ఐ హర్డ్ కామెంట్స్ అట్లా అప్పుడు మైండ్లో అనుకునేదాన్ని ఒకరోజు చూపిస్తాను. అది కొంచెం ఈగోయిస్టిక్గా అనిపించవచ్చు, బట్ ఇట్ వర్క్డ్ ఫర్ మీ. అలాంటి ఈగోయిస్టిక్ థింగ్స్ ఉన్నప్పుడే వీ కెన్ డూ సంథింగ్ రియల్లీ. నాకు కొంచెం ఈగో ప్రాబ్లం ఉంది, సో అట్లా ఒకరోజు చూపిస్తా అని అట్లా మైండ్లో పడిపోయింది. నైస్. సో లెట్స్ టాక్ అబౌట్ ద ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్. ఇండియాలో నేను లాస్ట్ 5 years నుంచి 7 years నుంచి ఐ ఆల్రెడీ మేడ్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఆన్ సెలబ్రిటీ బ్రాండ్స్. సో ఎవ్రీ టైమ్ నా వీడియోలో హుక్ ఇదే ఉంటుంది, సెలబ్రిటీ బ్రాండ్స్ ఫెయిల్ అది ఇదని. సో ఇప్పటికీ ఇండియాలో 80% ఆఫ్ ద సెలబ్రిటీ బ్రాండ్స్ ఆర్ ఫెయిలింగ్. ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెలబ్రిటీ బ్రాండ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సెలబ్రిటీని దే ఐడెంటిఫై, దెన్ దే గో టు దెమ్ సేయింగ్ ఇది స్టార్ట్ చేద్దాం. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీ ప్రోడక్ట్ బాగోకపోతే ఏ బ్రాండ్ అయినా పనిచేయదు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత రీచ్ ఉన్నా, ప్రోడక్ట్ బాగోపోతే ఎవ్వరు దే విల్ నాట్ స్పెండ్ దర్ హార్డ్ ఎర్న్డ్ మనీ ఆన్ కమింగ్ అండ్ బయింగ్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. దట్ ఈస్ బేస్ లైన్. సో ఇప్పుడు మా కేస్లో ద వే వీ అప్రోచ్డ్ ఇట్, 1.5 years we tried and tested the product under a different brand name. Our proof of concept, our product patkelli, then we approached Samantha. And then the journey started. So we are so confident in our product and we're so confident in partnering with Samantha. Okay. So I think the reason why so many other celebrity brands don't work out is because product market fit undadu and adi celebrity brand ki kuda fit avadu. True. Yeah. So ఇప్పుడు సమంత గారు అనుకుంటే ఇప్పుడు చాలా మంది ఫిట్నెస్, వెల్నెస్ ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద లవ్లీ మూవీస్ ఇది మైండ్కి వస్తుంది. సో ఇట్ ఆల్సో ఫీల్స్ లైక్ అ న్యాచురల్ ఫిట్. సో మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రూఫ్ ఉన్న ప్రోడక్ట్, ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్రోడక్ట్ విత్ అ పర్సన్ దట్
రియలీ ఫిట్స్ ఇన్ టు ఇట్, దట్ హోల్ ఈకో సిస్టమ్. సో అట్లా కొంచెం డిఫరెంట్ అప్రోచ్ తీసుకున్నాం. అంటే లైక్ మీకు మీరు బ్రాండ్ బిల్డ్ చేద్దాం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ నుంచి ఇది సెలబ్రిటీ ఫేస్ తో బిల్డ్ చేద్దాం అనుకున్నారా? అస్సలు లేదు, అస్సలు అది మైండ్లోకే రాలేదు. ఓకే, దెన్ హౌ సమంత కేమ్ ఇంటు ద పిక్చర్? ఇది యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఓకే. అండ్ సో మైల్ యాక్టివ్ అని 2023లో ఐ స్టార్టెడ్. అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడు దెర్ వాజ్ నో కో-ఫౌండర్. అప్పుడు ప్రవిష్ట వాజ్ ఆల్సో నాట్ మై కో-ఫౌండర్, ఇట్ వాజ్ జస్ట్ మీ. నేనే ప్రోడక్ట్ తెచ్చి నేనే ప్యాకేజింగ్ చేసి, ఆర్డర్స్ వస్తే నేనే ఫుల్ఫిల్ చేసి, కస్టమర్ కేర్, సోషల్ మీడియా అంతా నేనే. వన్ మ్యాన్ షో, వన్ ఉమెన్ షో. And obviously support of my family and friends being very encouraging. Adaithe 100% I want to give a lot of credit. But day to day I was managing everything. So celebrity partner idi adi asala my mind didn't even go that far. నేను అనుకున్నా ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఇన్ ద మార్కెట్, ఐమ్ నాట్ ఫైండింగ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ సూటింగ్ వాట్ ఐ వాంట్. అదే నేను ఇంటర్నేషనల్ బ్రాండ్స్లో చూస్తే ఐమ్ ఏబుల్ టు ఫైండ్ ఇట్, బట్ ఇండియాలో ఎందుకు లేదని ఇట్ వాస్ అ స్మాల్ ప్రాబ్లమ్ దట్ ఐ హ్యాడ్. అది సాల్వ్ చేద్దామని ఐ స్టార్టెడ్ మైల్ యాక్టివ్. అండ్ స్లోలీ దట్ బ్రాండ్ ఆర్గానిక్గా ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్. అండ్ ఈ D2C స్పేస్లో అంత ఆర్గానిక్గా పెరిగే బ్రాండ్స్ నా ఒపీనియన్లో చాలా తక్కువ, ఇండియాలో చాలా తక్కువ. ఇప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ నేను యాడ్స్లో ఎన్ని డబ్బులు వేస్తా, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో ఎన్ని డబ్బులు వేస్తా, అట్లా అయిపోయింది ఇంకా, బికాజ్ మార్కెట్ అంత క్లటర్ అయింది. సో నేను వెన్ ఐ నోటిస్డ్ ద ప్యాటర్న్, ద రిటర్నింగ్ కస్టమర్ రేట్ వాజ్ మోర్ దెన్ 50%. పీపుల్ వర్ కమింగ్ బ్యాక్ టు బై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో అప్పుడు నాకు ఐ అండర్స్టూడ్ దట్ దిస్ ప్రోడక్ట్ ఈస్ వర్కింగ్, ఐ నీడ్ టు స్కేల్ ఇట్ కొంచెం, ఐ నీడ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. బట్ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా, లైక్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ డౌట్, కాన్ఫిడెన్స్ ఇష్యూస్, ఐ కేపబుల్ అని. సెకండ్ స్టేజ్ ఆఫ్ గ్రోత్లో నాకు ఐ స్టార్టెడ్ హ్యావింగ్ ఆల్ దీస్ ఇష్యూస్. అండ్ అరౌండ్ దట్ టైమ్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఐ వాజ్ స్టిల్ డూయింగ్ మైల్ యాక్టివ్. అండ్ అప్పుడు ప్రవిష్ట అండ్ ఐ వర్ జస్ట్ టాకింగ్, అండ్ ప్రవిష్ట హ్యాస్ అ లాట్ మోర్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ దెన్ మీ. సో అప్పుడు మాట్లాడుకుంటుంటే వీ సాట్ డౌన్, సా ద నంబర్స్, సా ద ప్రోడక్ట్ అంతా అనలైజ్ చేశాక హీ సెడ్ ఐ ఆల్సో వాంట్ టు కమ్ ఆన్ బోర్డ్, బికాజ్ ఇప్పటివరకు నువ్వు చేసిందే చాలా గ్రేట్, బికాజ్ ఇంత స్మాల్ స్కేల్లో నువ్వు ఇంత అచీవ్ చేస్తామంటే వీ నీడ్ టు టేక్ దిస్ టు అనదర్ లెవెల్ అని వీ డిసైడెడ్ మేమిద్దరం చేద్దామని. సో అక్కడి వరకు ఇట్ వాస్ డిసైడెడ్. సో ఒకరోజు నేను ఐ వాజ్ జస్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ప్రవిష్ట సైడ్ ఓకే ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది కదా, అవుట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం లెట్స్ స్టార్ట్ ట్రయింగ్ అండ్ దెన్ అప్పుడు చూద్దాం ఎట్లా అవుతుందో అని. సో అవుట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే దెన్ హీ సైడ్ ఇఫ్ దట్ పర్సన్ ఇస్ ఫేమస్ ఇంకా బాగుంటుంది కదా, బికాజ్ ఫర్ హిజ్ బ్రాండ్ కథకి దే హ్యావ్ రానా అండ్ ఆబ్వియస్లీ దట్ హ్యాస్ ఇట్స్ బెనిఫిట్స్. కాబట్టి ఆ యాంగిల్ నుంచి హీ సెడ్ అరే బాగుంటుంది కదా ఎవరైనా ఫేమస్ పర్సన్ వస్తే అంటే, హీ జస్ట్ సెడ్ ఇట్ అండ్ వెళ్ళిపోయాడు. ఇంకా వీ స్టాప్ టాకింగ్ అబౌట్ ఇట్. సో అది అన్నాక రాత్రి ఐ జస్ట్ థాట్ వాట్ అబౌట్ సమంత అంటే ఫస్ట్ నేమ్, అసలు నో అదర్ నేమ్. నేను అనుకున్నా యాక్చువల్లీ లిస్ట్ రాద్దాము ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ నేమ్ ఐ థాట్ సమంత, అండ్ ఎందుకు ఐ డెంట్ మేక్ ద రెస్ట్ ఆఫ్ ద లిస్ట్, నేను అసలు రాయలేదు. సో అప్పుడు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఐ హ్యాడ్ హర్ ఫోన్ నంబర్ ఆల్రెడీ, బికాజ్ నేను 2019లో ఐ వాజ్ డూయింగ్ అన్ ఇంటర్న్షిప్ విత్ Studio 318 హైదరాబాద్లో. ఇట్స్ డిజైన్ ఏజెన్సీ, మార్కెటింగ్ బ్రాండింగ్ డిజైన్ ఏజెన్సీ. అండ్ అప్పుడు సో వన్ ఆఫ్ మై కజిన్స్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ఇట్ అనమాట. సో ఐ వాజ్ ఇంటర్నింగ్ విత్ దెమ్. ఆనెస్ట్లీ అప్పుడు ఐ జస్ట్ టోల్డ్ హర్, దిస్ వాజ్ 2019 కదా, ఐ టోల్డ్ హర్ నాకు ఈ లా అస్సలు పడట్లేదు, సో I want to learn about marketing ante she said come learn with us and she gave me a good opportunity. So atla I was doing an internship with them. So internship అయిపోయినాక she told me oka roju they were doing a project with Samantha. So appudu she called me and చెప్పింది, she said అరే Samantha ఇంటికి వెళ్తున్నాం ఒకసారి, you want to come అని ఊరికే అడిగింది. అసలు నాకు ఆ ప్రాజెక్ట్కి సంబంధమే లేదు, ఊరికే అడిగితే అప్పుడు అనుకున్నా ఓకే వెళ్దాము, ఎవరైనా నో అంటారా, who says no. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్, ఇంకా వెళ్ళిపోయాను. అండ్ దెన్ వెళ్ళిపోతే వాళ్ళు దే వర్ డిస్కసింగ్ వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ అప్పుడు కూడా యాక్చువల్లీ వెన్ ఐ సా హర్ షీ వాజ్ వెరింగ్ యాక్టివ్ వేర్, షీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద జిమ్. ఇప్పటికీ మనం సమంత గారిని ఎక్కడైనా బయటకి ఎక్కువ కనిపించే వీడియోస్ లో షీ ఈజ్ ఇన్ యాక్టివ్. సో బ్రాండింగ్ చాలా హెల్ప్ అవుతుంది, న్యాచురల్ ఫిట్. సో అప్పుడు దెన్ ఏదో వాళ్ళు వర్క్ అంతా చూసుకొని దే మేడ్ గ్రూప్ చాట్ వాళ్ళ వర్క్ కోసం, అండ్ దే థాట్ ఐ వాజ్ ఆల్సో స్టిల్ వర్కింగ్ విత్ దెమ్, నన్ను కూడా యాడ్ చేసేసారు.
సో దాని తర్వాత నేను ఐ డెంట్ లీవ్ ద గ్రూప్ చాట్ 2019. సమంత గారు ఉన్నారా? సో 2019లో చేసిన గ్రూప్ నేను ఐ డెంట్ లీవ్ ఇట్ బికాస్ ఐ థాట్ ఎందుకు వై షుడ్ ఐ లీవ్ ద గ్రూప్ అని ఐ డెంట్ లీవ్ ద గ్రూప్. సో 2019లో చేసిన గ్రూప్ ఐ అగైన్ ఓపెన్డ్ ఎర్లీ 2025. సో అప్పుడు ఓపెన్ చేసి అనుకున్న నంబర్ అయితే ఉంది, చూద్దాము, మెసేజ్ పంపిస్తా. వర్స్ట్ కేస్ ఆ మెసేజ్ డెలివర్ కాదు, లేకపోతే డెలివర్ అయినా చూసుకోరు, ట్రై చేద్దాం అని అనుకొని ఐ సెంట్ అ మెసేజ్ పంపించిన 10 minutesకి ఐ గోట్ అ రెస్పాన్స్ ఫ్రమ్ హర్ టీమ్. సో దే సైడ్ యా వేర్ ఇంట్రెస్టెడ్. అండ్ అప్పుడు నేను అప్రోచ్ చేసినప్పుడు ఇట్ వాజ్ టు కమ్ ఆన్ బోర్డ్ as an investor. ఈ co-founder అసలు వీ డెంట్ థింక్ దట్ ఫార్. I didn't even think it was possible kada. So investor ani it will be a good fit because she's also a part of wellness brands. Ippudu all the brands she's working on are in the space. Right. అట్లా కరెక్ట్ ఫిట్ అయితే ఉండాలి. ఇప్పుడు ఇన్వెస్టర్ అంటే ఉత్తి డబ్బులు ఇవ్వటం కాదు, బట్ టు యాడ్ రియల్ వాల్యూ. షీ జస్ట్ ఫెల్ట్ పర్ఫెక్ట్. సో అట్లా ఆ మెసేజ్ అయినాక హర్ టీమ్ రీచ్డ్ అవుట్ టు అస్ అండ్ దే సైడ్ ఓకే ఆఫీస్లో ఒకసారి కలుద్దాం, మీటింగ్ లెట్ సెటప్ అని రిప్లై చేస్తే నేను ఇమీడియట్లీ ప్రవిష్కి ఫోన్ చేసి ఐ సెడ్ అసలు పిచ్ డెక్ కూడా లేదు మన దగ్గర, ఏం చేయాలి. అండ్ ప్రవిష్ట హ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్వెస్టర్స్, నాకు అసలు జీరో ఎక్స్పీరియన్స్ విత్ ఇన్వెస్టర్స్ టిల్ దెన్. సో నేను ఫుల్ భయపడుతూ అసలు పిచ్ డెక్ ఎట్లా చేయాలో కూడా తెలియదు నాకు. సో అట్లా ద జర్నీ స్టార్టెడ్. అండ్ కలిసాక వీ స్పోక్ టు హర్ బిజినెస్ పార్ట్నర్ మేనేజర్. అంత ఫస్ట్ మీటింగ్ వాజ్ విత్ దెమ్ అండ్ హీ సెడ్ లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్ ఆపర్చునిటీస్, చూద్దాము. జస్ట్ ఇన్వెస్టర్ అయితే ఎవరైనా దే కెన్ సే ఐఎమ్ అన్ ఇన్వెస్టర్ అండ్ ఆల్, బట్ మేము వీ వాంట్ టు యాడ్ వాల్యూ. ఇప్పుడు ఏ బ్రాండ్కైనా ఇఫ్ వీఆర్ కమింగ్ ఆన్ బోర్డ్ వీ వాంట్ టు రియలీ బీ దేర్ టు సపోర్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అప్. అండ్ మీరు కూడా ఇప్పుడు రీబ్రాండ్ చేస్తుంటే ఇట్స్ లైక్ అ న్యూ బ్రాండ్ ఆల్ టుగెదర్ కదా. సో ఈ ఎర్లీ స్టేజ్లో లెట్స్ ఆల్ డూ సంథింగ్ టుగెదర్ అండ్ ఇట్ వాజ్ అన్ ఓపెన్ ఎండెడ్ కాన్వర్జేషన్. అప్పుడు ఐ థింక్ a few days after that బాంబేలో we went and met Samantha. And that was really the turning point because ఆవిడ్ని కలిసినప్పుడు it was just the energy that she was equally passionate, equally excited about what we're doing. And just numbers గురించి కాదు కానీ we were talking we were talking about other brands, we were talking about what type of brands she wants to be a part of, or the real problem statement, because she could understand the problem firsthand. She's been working on for so many years kada. So even she was thinking ఇండియాలో ఎందుకు ఇట్లాంటి బ్రాండ్ లేదు, నేను కూడా ఎప్పుడు ఐ హ్యావ్ టు ట్రావెల్ చేసినప్పుడు అయినా అట్లా హ్యావ్ టు పిక్ అప్. అండ్ 2024లో ఫర్ Zomato IPL ad she wore it actually. So she remembered. She said oh actually చాలా బాగుంది and that became like an icebreaker. And we spoke for so long and చాలా organic గా it felt like ఏదో కొంచెం లైక్ ఫ్రెండ్ని కలిసినట్టు ఆల్మోస్ట్. ఇట్ వాస్ వెరీ ఆర్గానిక్ అండ్ we all thought because ఎట్లాగో we're building this from scratch now, Mile Active-ని Mile Collective-గా రీబ్రాండ్ చేసి it's like a new brand. So let's all join together and అట్లా Mile Collective came to being. అండ్ అప్పుడు కూడా షీ సెడ్ అప్పుడు 1 year ago ట్రై చేసా, బట్ ఐ వాంట్ obviously try everything now అంటే we sent her all the samples and the level of feedback we get from her is next level asala. It's not just like okay బట్టలు వేసుకొని ఇంకా ఓ ఐ లైక్ ఇట్ అని కాదు. షీ విల్ సెండ్ యూ అ మెసేజ్ సేయింగ్ నేను ఇవాళ ఇది వేసుకొని ఇక్కడికి వెళ్ళాను అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్, నేను ఇది వాషింగ్ మెషిన్లో వేసాను అండ్ ఇట్ కేమ్ అవుట్ లైక్ దిస్. అంత డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్. సో అప్పుడు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది దట్ we're all coming on board together with different skill sets, so we'll build something beautiful అని ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నిజంగా చెప్తున్నా దట్ లెవెల్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ హెల్పింగ్ అస్ సో మచ్ టుడే. గ్రేట్. నాకు మిమ్మల్ని ఆ రోజు పార్టీలో కలిసినప్పుడు మీరు నాకు ముందుగా చెప్పారు ఇంకా మీరు అనౌన్స్ చేయకముందు నాకు లాస్ట్ టైం నేను ప్రవిష్టతో పాడ్కాస్ట్ చేసినప్పుడే అతను నాకు చెప్పారు నెక్స్ట్ ఇయర్ దేర్ ఇస్ సంథింగ్ సర్ప్రైజెస్ గోనా కమ్ అంటే అప్పుడు అతను సమంత గారు పేరు చెప్పలేదు, హీ సెడ్ నథింగ్, ఏం చెప్పలేదు, దట్ యువర్ స్టార్టింగ్ అండ్ యాక్టివ్ వేర్ బ్రాండ్, అది నడుస్తుంది వర్క్స్ అని చెప్పారు. సో నాకు ఎప్పుడైతే మన పార్టీలో మీరు సమంత ఈజ్ ఆర్ కో-ఫౌండర్ వీఆర్ స్టార్టింగ్ ద బ్రాండ్ 2 weeksలో అనౌన్స్మెంట్ ఉంది అనగానే నా మైండ్లో ఫస్ట్ థింగ్ కథా కాఫీ రానా యాజ్ ద ఫేస్, ఇప్పుడు మైల్ కలెక్టివ్ సమంత యాజ్ ద ఫేస్. అంటే లైక్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు ఏమైనా క్రాక్ చేస్తారా ఈ సెలబ్రిటీ బిజినెసెస్లోని, అంటే సెలబ్రిటీ డ్రివెన్ బిజినెసెస్ వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళకి తెలియని, మన ఎవ్వరికి తెలియని సీక్రెట్ వీళ్ళకి ఏమైనా తెలుసు అంటే లైక్ ఎవ్రీ
మీరు స్టార్ట్ చేయగానే యూ మేకింగ్ సెలబ్రిటీ ఆన్ బోర్డ్ కదా, ఎందుకు వాట్ ఈస్ దట్ వన్ బిగ్గెస్ట్ రీజన్ సెలబ్రిటీ డ్రివెన్ బిజినెస్ సక్సెస్ అవుతుంది అని మీరు నమ్మడానికి? ఐ థింక్ మీరు అన్నట్టు ఐ డోంట్ థింక్ ఇట్స్ సమ్ సీక్రెట్ దట్ వీ క్రాక్ట్ అట్లా కాదు. బట్ ఇప్పుడు ప్రవిష్ట అండ్ కథా కాఫీతో చూసినా దే ఆల్రెడీ హ్యాడ్ అ ప్రోడక్ట్ దట్ వాజ్ వర్కింగ్. అప్పుడు బై ఛాన్స్ ఈవెన్ రానాని కలుస్తాం, యా అది అసలు ప్లాన్ చేయలేదు, యా అండ్ అసలు అది కూడా ప్లాన్ చేయలేదు. ఐ థింక్ ప్రవిష్ట వెంట్ ఫర్ మీటింగ్ విత్ సంబడి ఎల్స్ అండ్ అక్కడ అట్లా సో హీ జస్ట్ పిచ్డ్. అండ్ ఫస్ట్ టైం నాకు ప్రవిష్ట స్టోరీ చెప్పినప్పుడు అనుకున్నట్లు ఎట్లా పిచ్ చేసావు అని. బట్ సో ఇప్పుడు కూడా ఈవెన్ విత్ మైల్ కలెక్టివ్ అండ్ సమాంత లిటరలీ ఆ మెసేజ్ టైప్ చేసి ఒక 5 times చదువుకొని సెండ్ కొట్టక ముందు అనుకున్నా ఏమవుతుంది అసలు డెలివరీ అవుతుందా కాదు అని. ఐ హ్యాడ్ అ డౌట్ ఆబ్వియస్లీ, బట్ అప్పుడు అనుకున్నా లెట్స్ జస్ట్ ట్రై, యూ నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్. అది ఈదర్ ఎస్ ఆర్ ఈదర్ నో. తర్వాత ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ అ డౌట్, అరే అప్పుడు ట్రై చేయాల్సింది ట్రై చేయలేదని డౌట్ ఉండకూడదు కదా అని అట్లా ఐ జస్ట్ సెంట్ ఇట్. సో ఐ థింక్ ఇన్ బోత్ ఆర్ కేసెస్ ఇట్ వాజ్ లైక్ Kathaki they had a product that was working and then they approached someone. Mile ki kuda now it's rebranded but the product is the same and we're building more products kani already ready, already market lo accepted product ni, tried and tested product ni next level ki patkeltanki we're bringing on board a celebrity. So I think emana secret code ante I think you have to believe in your product and నో దట్ ప్రోడక్ట్ పనిచేస్తుంది, మార్కెట్లో డిమాండ్ ఉంది, మనుషులకి ప్రోడక్ట్ ఇష్టము అంటే దెన్ యూ ట్రై టు స్కేల్. బికాజ్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీ బ్రాండ్స్ ఫెయిల్ అవుతుంది దానివల్ల. బికాస్ సెలబ్రిటీకి వాళ్ళకున్న ఆడియన్స్కి రెలవెన్సీ లేదు. వాళ్ళు జస్ట్ ఇది నా బ్రాండ్ అని చెప్తే మాత్రం ఎవరు కొనుక్కోవట్లేదు. సో మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీ బ్రాండ్స్ అది ఫెయిల్. నేను ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశానంటే సెలబ్రిటీ బ్రాండ్స్తో ఎవరైతే వాళ్ళ కో ఫౌండర్స్ స్మార్ట్ ఉన్నారో ఆ బ్రాండ్స్ బాగా సక్సెస్ అయ్యాయి. సెలబ్రిటీ బ్రాండ్స్ కో ఫౌండర్స్ ఎవరైతే స్మార్ట్ లేరో డెఫినెట్లీ ఇది యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేయండి. ఏ సెగ్మెంట్ లో సెలబ్రిటీ బ్రాండ్ ఫెయిల్ అయిందని హూ ఆర్ ద కో ఫౌండర్స్ అని చెక్ చేస్తాను. వాళ్ళ జర్నీ ఏంటి ఏముందని. వాళ్ళకి ఆ సక్సెస్ స్టోరీ ఉంది అని అంటే దే ఆర్ వర్కింగ్ వెల్. వాళ్ళకి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ థింక్ జస్ట్ బికాస్ ఆఫ్ సెలబ్రిటీ ఉంటే ఐ హ్యావ్ మనీ నేను ఆన్ బోర్డ్ అయితే వీ కెన్ మేక్ మనీ అనే కాన్సెప్ట్ లో బ్రాండ్స్ ఏవైతే వచ్చాయో డెఫినెట్ గా ఫెయిల్ అవుతాయి. బికాస్ ఇప్పుడు ఎంత ఏ సెలబ్రిటీ అయినా, ఇది ఇప్పుడు సమాంత అనే కాదు లేకపోతే రానా ఫర్ కథా కాఫీ అట్లాగే కాదు, కానీ ఏ సెలబ్రిటీ బ్రాండ్ చూసుకున్నా ప్రోడక్ట్ ఇందాక చెప్పినట్టు ప్రోడక్ట్ మంచిగా లేకపోతే ఎంత ఫేమ్ ఉన్నా ఇట్ వోంట్ వర్క్. బికాజ్ ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చి వాళ్ళ హార్డ్ ఎర్న్ మనీ స్పెండ్ చేస్తున్నారంటే ప్రోడక్ట్ బాగోవాలి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా హైప్తో కొంటారు, సెకండ్ టైం కొంటున్నారంటే మరి దట్స్ బికాస్ ద ప్రోడక్ట్. యా సో ఇప్పుడు వీ లాంచ్డ్ ఆన్ 16th January. సో ఇప్పుడు ఇట్స్ బిన్ లిటిల్ ఓవర్ అ వీక్. We have so many repeat customers. No, zero marketing. So just organically Instagram lo we're posting content. Ads kuda anta we didn't start. Influencer marketing ivanni we also want to do all of this. ఏమి ఇంకా స్టార్ట్ చేయలేదు బికాజ్ వేర్ ఆల్సో గ్రోయింగ్ స్లోలీ అండ్ అండర్స్టాండింగ్ ఈ స్కేల్లో ఆపరేషన్స్ చేయటం కూడా ఇట్స్ అ బిగ్ టాస్క్. సో వేర్ ఆల్సో బిల్డింగ్ అవర్ టీమ్. ఇదంతా మేము కూడా నేర్చుకుంటున్నాం. అంటే వీ కమ్ ఫ్రమ్ సమ్ ఎక్స్పీరియన్స్ కానీ వీ డోంట్ కమ్ ఫ్రమ్ సో మచ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి రోజు వీఆర్ ఆల్సో లెర్నింగ్. అండ్ యా ఇట్స్ బిన్ ఆర్గానిక్ అండ్ నేను కూడా ఆర్డర్స్ చూస్తూ ఉంటున్నాను. అండ్ ఐ నో ద నేమ్స్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ ప్లేస్ 2 orders 3 orders. నిన్న 4th time కూడా ఆర్డర్ వచ్చే కస్టమర్ని చూసా. సో దట్స్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్. ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీని పెట్టి బ్రాండ్ బిల్డ్ చేద్దాం అనుకుంటే వాళ్ళ మైండ్లో పక్క నోట్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏముంటాయి? I think one important thing is celebrity aina or just like co-founder, anyone if atla you want to build out 2-3 co-founders, especially celebrity aithe you need to have a very good relationship with each other. Ante the goals and vision that you have for the product or the business has to be the same. ఇప్పుడు నా గోల్స్ XYZ అనుకోండి, ప్రవిష్టాది వేరే అండ్ సమాంత వాళ్ళది వేరే అనుకో, ఆబ్వియస్లీ ద బ్రాండ్ వోంట్ వర్క్. అందరికీ షేర్డ్ అజెండా షేర్డ్ గోల్స్ ఉంటే ద బిజినెస్ విల్ వర్క్ అవుట్ ఇన్ మై ఒపీనియన్. అండ్ ఇప్పుడు మా కేసులో కూడా బిఫోర్ అగ్రీయింగ్ టు కమ్ ఆన్ బోర్డ్ యాజ్ అ కో ఫౌండర్ చాలాసార్లు కలిసి చాలా మీటింగ్స్ ఉన్నాక వీ వర్ టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్. వర్ టాకింగ్ అబౌట్ అదర్ బ్రాండ్స్ ఆర్ వాట్ వీ వాంటెడ్ విత్ మైల్. అప్పుడు వాళ్ళ సైడ్కి మా పైన కాన్ఫిడెన్స్ వచ్చింది, మాకు కూడా వాళ్ళ సైడ్ నుంచి అంత కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ మేమందరం సేమ్ గోల్తో సేమ్ ఎక్సైట్మెంట్తో సేమ్ ప్యాషన్తో వీ వాంట్ ద సేమ్ థింగ్ ఫర్ ద బ్రాండ్ అని.
ఆ షేర్డ్ గోల్స్ లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. యా, మైల్ కలెక్టివ్ అంటే మీనింగ్ ఏంటి అంటే లైక్ మైల్ కలెక్టివ్ అంటే ఇనిషియలీ బ్రాండ్ పేరు మైల్ యాక్టివ్, అండ్ ఆ వర్డ్ యాక్టివ్ కొంచెం ఇట్ వాజ్ మిస్లీడింగ్ పీపుల్, ఓకే బికాస్ చాలా మంది ఇప్పుడు యాక్టివ్ వేర్ అండ్ అథ్లీజర్ అంటే ఇండియాలో ఇట్స్ గ్రోయింగ్, ఇట్స్ అ బూమింగ్ ఇండస్ట్రీ. కానీ చాలా మందికి ఇట్స్ స్టిల్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. సో మైల్ యాక్టివ్ చేస్తున్నప్పుడు చాలా మంది దే థాట్ యాక్టివ్ అంటే యాక్టివ్ వేర్ అంటే ఉత్తి జిమ్కి వేసుకొని వెళ్ళాలి, నేను జిమ్కి వెళ్ళను, బట్ ఐ డూ యోగా, ఐ డూ రన్నింగ్, ఐ డూ వాకింగ్, సో మేబీ ఇది నాకు కాదు అని అనుకునే వాళ్ళు. సో ఓకే వీ వాంటెడ్ టు మూవ్ అవే ఫ్రమ్ దట్ అ లిటిల్ బిట్, అండ్ ఇట్లాంటి బ్రాండ్ క్రియేట్ చేస్తే వీ డోంట్ వాంట్ టు బీ అట్లా ఒక ఇంటిమిడేటింగ్ బ్రాండ్ కాకుండా ఫ్రెండ్లీ అప్రోచబుల్ కమ్యూనికేషన్తో వీ వాంట్ టు బిల్డ్ అ బ్రాండ్ అండ్ కమ్యూనిటీ ఆఫ్ విమెన్. సో అట్లా కలెక్టివ్ ఆ వర్డ్ ఎట్లాగో ఇట్ వాజ్ ఇన్ మై మైండ్, అండ్ వీ వాంటెడ్ టు చేంజ్ ద ఫుల్ నేమ్ ఇనిషియలీ. కానీ చాలా మందికి ఆ మైల్ అని మైండ్లో పడిపోయింది, అండ్ నాకు కూడా ఐ వాజ్ అటాచ్ టు ఇట్. సో దెన్ వీ వాంటెడ్ టు ఇవాల్వ్ ఇట్, అండ్ యాక్చువల్లీ ఇప్పుడు యాక్టివ్వేర్తో స్టార్ట్ చేసాం, కానీ వీ వాంటెడ్ అదర్ ప్రోడక్ట్ కేటగిరీస్ ఆల్సో. ఓకే సో వీ డిసైడెడ్ టు జస్ట్ చేంజ్ ద నేమ్. సో నాకు మీ లెన్స్ నుంచి ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ఇండియాలో ఐ రియలీ వాంటెడ్ టు నో హౌ ఉమెన్ సీ యాక్టివ్ వేర్ యాజ్ అ థింగ్ టు వేర్. బికాజ్ ఎందుకంటే ఇండియాలో వీ సీ వెరీ ఫ్యూ పీపుల్ వర్కింగ్ అవుట్ ఇన్ ద జిమ్స్, వెరీ ఫ్యూ పీపుల్ హెసిటేట్ టు వర్క్అవుట్ ఇండియాలో. బికాస్ చాలా మంది, ఈవెన్ మై సిస్టర్ కూడా ఎంత చెప్పినా జిమ్కి మాత్రం వెళ్దు, రన్ చేస్తానంటది, ఎక్కడికైనా వెళ్తుంది, ఇంట్లో యోగా చేస్తానంటది, కానీ వెళ్దు. అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయదు. సో ఇలాంటి మార్కెట్లో, ఇలాంటి సిచ్యువేషన్స్లో యూ బిల్డింగ్ అ బ్రాండ్, మీరు ఎలా చూస్తారు ఉమెన్ యాక్టివ్ వేర్ని? యా, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, యాక్చువల్లీ నేను ఐ థింక్ 10-12 years నుంచి ఐఎమ్ వర్కింగ్ అవుట్. ఒక్కదాన్నే వితౌట్ ఎ ట్రైనర్ అట్లా జిమ్కి వెళ్ళాలంటే అప్పుడప్పుడు నాకు కూడా ఐ ఫీల్ అ లిటిల్ మైండ్లో అట్లా కొంచెం కాన్షియస్గా అనిపిస్తుంది. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ న్యాచురల్ అండ్ మోస్ట్ విమెన్ రిలేట్ టు దాట్. బట్ యాక్టివ్ వేర్ అనేది ఇట్స్ న్యూ. వెస్ట్లో అయితే ఇట్స్ అ కాన్సెప్ట్, అది ఒక 10-20 years నుంచి పీపుల్ ఆర్ యూస్ టు ఇట్. కానీ ఇన్ ఇండియా ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్, అండ్ చాలా మందికి దే ఫీల్ లైక్ ఓ ఇట్స్ నాట్ ఫర్ మీ. సో వీఆర్ ట్రయింగ్ టు బ్రేక్ దట్ బ్యారియర్ ఆల్సో. ఓకే, లైక్ హౌ? by creating versatile clothing. Ippudu ante we're just beginning now, but we want to be a brand that covers everything eventually. So it just ippudu gym ki ellalante clothing is a important factor, because you want to feel comfortable, you want to feel confident. That's where we come in. And personally in my experience also, appudu when I have to push myself to go to the gym, roju anta excitement tho ellam kada. So appudu if I just wear something that feels good, I feel very confident and I perform better in the gym or running. And ఏమైనా యాక్టివిటీ చేస్తే naturally కొంచెం you get excited and ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. So we want to be that brand there for you. అంటే ఉమెన్కి యాక్టివ్ వేర్ ఇస్ మోర్ దెన్ జస్ట్ అ పీస్ ఆఫ్ క్లోతింగ్? 100%, yeah. ఎలా? Because it's very dependent on the way you feel, the way you look and confidence. సో ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళి ఇఫ్ ఆర్ వేరింగ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ అంటే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ప్రెఫరెన్సెస్. కానీ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్, తొందరగా జిమ్ నుంచి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది, పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవుతుంది, అండ్ లాంగ్ టర్మ్లో ఇంకా యూఆర్ డిస్కరేజ్డ్ ఆఫ్టర్ అ పాయింట్ కదా. సో వీ వాంట్ టు బీ దేర్. ఇప్పుడు మీరు డాన్స్ చేస్తున్నా, జిమ్మే కాదు, డాన్స్ చేస్తున్నా, యోగా చేస్తున్నా, ఏమైనా చేస్తున్నా, డోంట్ థింక్ అబౌట్ యువర్ క్లోదింగ్ బికాస్ కంఫర్టబుల్గా ఉంది, ఫోకస్ ఆన్ వాట్ యూ హ్యావ్ టు డూ. నైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు మార్కెట్లో ఉందా లేదా, దిస్ ఇస్ మై పర్సనల్ మేబీ డౌట్ అవ్వండొచ్చు. అంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఈ యాక్టివ్ వేర్ ఇలాగ ఎథ్లీజర్ అనే సెగ్మెంట్కి వచ్చేసరికి ఇది ఓన్లీ ఫిట్ ఉన్న పీపుల్కేనేమో, మనం వేసుకుంటే పీపుల్ మే కమెంట్ జడ్జ్ అనే మైండ్ సెట్ చాలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఆ బ్యారియర్ని బ్రేక్ చేయడానికి యాజ్ అ ఆంటర్ప్రెనర్ మీరు ఈ సెగ్మెంట్లో బ్రాండ్ బిల్డ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చెప్తారు? అది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఇండియాలో ఇంకొంచెం ఇట్స్ స్టిల్ గ్రోయింగ్, ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్. అండ్ మాకు కూడా చాలామంది దే సెండ్ us DM సేయింగ్ ఇది మా ఏజ్కి కాదేమో, ఇది ఉత్తి యంగ్ పీపుల్ లేకపోతే ఆల్రెడీ ఫిట్ అండ్ కాన్ఫిడెంట్ పీపుల్కేమో అని ఆ డౌట్ అయితే 100% ఉంటుంది. అది యాక్చువల్లీ మేము ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటున్నాము. అండ్ ఆర్ నెక్స్ట్ కలెక్షన్ అట్లా వెన్ ఎవర్ వీ బిల్డ్ ప్రోడక్ట్స్ ఇది ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని వీ వాంట్ టు మేక్ షూర్ ఎవ్రీ వన్ ఫీల్ ఇన్వాల్వ్డ్ అండ్ కాన్ఫిడెంట్. రైట్.
బికాస్ ఎందుకంటే మనం డీటీసీ సెగ్మెంట్లో ఎంటర్ అయినప్పుడు వెన్ యూఆర్ చెకింగ్ ఆ ట్యామ్ కానీ శామ్ కానీ యావరేజ్ ఉమెన్ డేటా మీరు తీసుకుంటారు కదా, పీపుల్ హు ఆర్ వర్కింగ్ అవుట్, పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్, అందులో ఎంతమంది ఎత్లీజర్ వేర్లో వర్క్అవుట్ చేస్తున్నారు, వీళ్ళ సైజెస్ ఏమి ఉన్నాయి, సో దట్ దాని అకార్డింగ్గా బ్రాండ్ బిల్డ్ చేయడం కోసం. సో అందుకే క్వశ్చన్ అడిగాను అనమాట. సో ఎంతమంది ఉమెన్ ఈ సెగ్మెంట్లో ఉన్నారు, వాళ్ళు బ్యారియర్ బ్రేక్ చేయడానికి చెప్తారు. అండ్ ఆల్సో మేము కూడా ఇప్పుడు లాంచ్ చేస్తే అగైన్ సెలబ్రిటీ బ్రాండ్ అంటే అగైన్ చాలా మంది దేర్ థింకింగ్ ఇంకా వీళ్ళ దగ్గర ఏదో అన్లిమిటెడ్ ఫండ్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ ఇది అది అని మిస్కన్సెప్షన్ కూడా ఉంది. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సైజింగ్ యాక్చువల్లీ రైట్ నౌ యాజ్ ఆఫ్ టుడే వీఆర్ నాట్ అ వెరీ సైజ్ ఇంక్లూసివ్ బ్రాండ్. ఎందుకు అంటే ఇట్స్ నాట్ బికాస్ వీ డోంట్ వాంట్ టు బీ అ సైజ్ ఇంక్లూసివ్ బ్రాండ్. ఆ డెసిషన్కి కూడా వీ హ్యాడ్ టు స్ట్రగుల్ అ లాట్ అండ్ టేక్ దట్ డెసిషన్. Because D2C క్లోదింగ్ బిజినెసెస్లో ఇన్వెంటరీ ఈజ్ అ వెరీ వెరీ ట్రికీ థింగ్. చాలా డిఫికల్ట్. అండ్ ఈవెన్ చాలా పెద్ద ఎస్టాబ్లిష్ బ్రాండ్స్కి కూడా దెర్ ఆర్ సో మెనీ దట్ సఫర్ అండ్ క్లోజ్ డౌన్ బికాస్ ఆఫ్ ఇన్వెంటరీ ఇష్యూస్. మోస్ట్ డబ్బులు పోయేవి, లాస్ అయిపోయేవి కూడా అందులోనే. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కస్టమర్స్కి దట్స్ నాట్ వాట్ దే థింక్ ఆఫ్ కదా. వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళి ఏంటి నా సైజ్ లేదు అని అనుకుంటారు. బట్ మేము కూడా we're trying to tell them అది ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్, దట్ ఇన్వెంటరీ ఇష్యూస్ అని ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ we're making. బట్ వీ స్టార్టెడ్ టుడే అండ్ వీఆర్ గోయింగ్ టు గ్రో విత్ యూ. ఇప్పుడు మాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది, వీ వాంట్ దిస్ సైజ్, వీ వాంట్ దట్ సైజ్ అని. ఇప్పుడు మాకు డిమాండ్ అర్థమైంది, యూనో. సో లిటరలీ లాంచ్ చేశాక కస్టమర్స్ నుంచే, కమ్యూనిటీ నుంచే రీసెర్చ్ లాగా తీసుకొని వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ అవర్ సైజ్ రేంజ్ అండ్ ద గోల్ ఇస్ టు బీ వెరీ ఇంక్లూసివ్. సో దట్స్ హౌ వీఆర్ లుకింగ్ అట్ ఇట్. వీ హ్యావ్ టు గ్రో విత్ ద పీపుల్, గ్రో విత్ ద కమ్యూనిటీ. అండ్ ఇప్పుడు ఈవెన్ ఇనిషియలీ మైల్ యాక్టివ్లో వెన్ ఐ వాజ్ రన్నింగ్ ఇట్, ఎవ్రీ సింగిల్ కస్టమర్ దట్ బాట్ ఫ్రమ్ అస్ ఐ వుడ్ టాక్ టు దెమ్. అండ్ వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ బట్టి వీ స్టార్టెడ్ డూయింగ్ థింగ్స్ ఫర్ మైల్ కలెక్టివ్. అండ్ ఇప్పుడు ఉన్న బ్రాండ్ ఈజ్ 95% ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పీపుల్ దట్ వీ గాట్ ఎర్లియర్. సో నార్మల్గా జనరల్లీ ఇప్పుడు నాకు ఎలా ఉంటుందంటే, నేను కొత్త యాక్టివేర్ కొనుక్కున్నప్పుడు వెంటనే వేసుకోను. దేర్ ఆర్ డేస్ మనకు జిమ్కి అసలు వెళ్ళబుద్ది ఏదో, పుష్ చేసుకోబుద్ది ఏదో. ఏ రోజైతే నాకు జిమ్కి వెళ్ళబుద్ది ఏదో ఆ రోజు నేను కొత్త యాక్టివేర్ వేసుకుని వెళ్తాను. బికాస్ అదో కొంచెం మోటివేషన్, అరే ఈరోజు కొత్త టీషర్ట్ వేసుకున్నాం, కొత్త ట్రాక్ వేసుకున్నాం కదా, బాగుంటుందేమోనని. సో ఉమెన్కి అలా యాక్టివేర్ సెగ్మెంట్లోని ఈజ్ ఇట్ అ రియల్లీ కాన్ఫిడెన్స్ బూస్టర్? అంటే లైక్ గుడ్ యాక్టివేర్ రియల్లీ బూస్ట్ ఉమెన్స్ కాన్ఫిడెన్స్? ఐ పర్సనలీ ఫీల్ లైక్ 100% ఇట్ డస్. బికాస్ అప్పుడు యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ వర్కింగ్ అవుట్ ఆర్ వాట్ ఎవర్ యాక్టివిటీ యూఆర్ డూయింగ్ కదా. సో 100% ఇట్స్ అ కాన్ఫిడెన్స్ బూస్టర్. అండ్ I think there are some studies also that show, look good, feel good అని. It's not just a tagline. And అదొక మోటివేటింగ్ ఫ్యాక్టర్ లాగా ఉంటుంది. సో మీరు యూ సెడ్ లైక్ నేను 10 years నుంచి ఐమ్ వర్కింగ్ అవుట్ అని. మీరు వర్కౌట్ చేసిన తర్వాత ఫిజికలీ కాకుండా మెంటలీ వాట్ చేంజ్డ్ అలాట్? మెంటలీ I think I changed as a person. Okay. 100%. Fitness journey changed you as a person. 100%. Yeah. Okay. First and most important concept in that, I think we spoke about it, but delayed gratification. Adi working out and delayed gratification goes hand in hand na opinion lo. So that discipline and consistency is something ippudu that I learned from working out, and that shows in my day to day life. Ippudu if I have to wake up and go for a meeting or wake up and go to work, it's not so difficult for me because నాకు అట్లా అలవాటు అయిపోయింది. పొద్దున్నే లెగ్స్ ఇట్లా రొటీన్ ఉంటుందని అట్లా అలవాటు అయిపోయింది. అండ్ మెంటలీ ఆల్సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం వర్కౌట్ చేసినప్పుడు ఒక 10-12 years ago ఒక డంబెల్ని ముట్టుకుంటామే భయం నాకు. అండ్ అట్లాగా టు లిఫ్ట్ హెవియర్ ఆర్ లిఫ్ట్ అనే కాదు, బట్ డిఫరెంట్. 3-4 months back you did Hyrox. I did Hyrox. I did 2 half marathons. And నేను యాక్చువల్లీ లైఫ్లో పరిగెత్తలేదు. నేను స్కూల్లో అసలు పీటీ క్లాస్ అంటే ఎక్కడో పక్కన కూర్చొనేదాన్ని. నా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ దే రిమెంబర్ మీ యాజ్ వన్ లేజీ పర్సన్ హూ డింట్ ఎంజాయ్ అవుట్డోర్ యాక్టివిటీస్. సో అట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ చేసినప్పుడు యూ టెస్ట్ యువర్ కేపబిలిటీస్ అండ్ యూ అండర్స్టాండ్ దట్ అదే సేమ్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్తో ఇఫ్ యూర్ డూయింగ్ సంథింగ్ యూ కెన్ అచీవ్ ఇట్. సో ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ అదే కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్తో ఇఫ్ యూ డూ సంథింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. అండ్ అగైన్ ఫ్రమ్ ఇప్పుడు నౌ దట్ ఐ సీ సమంత కొంచెం క్లోజ్ క్వార్టర్స్లో ఐ కెన్ just I'm fascinated by how disciplined she is. So I have to learn that from her. Actually సమంత గారిని క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు వెన్ రీసెంట్ లాస్ట్ 5 years ఆఫ్ అవర్ జర్నీ ఈజ్ రియల్లీ టఫ్. అంటే లైక్ వెన్ పీపుల్ అవుట్ సైడ్ మనం చూసినప్పుడు అంటే ఆ రేంజ్ ఆఫ్ ఉమెన్కి వెన్ సోషల్ మీడియాలో నచ్చిన వాళ్ళు నచ్చినట్టు మాట్లాడినా కూడా షీ సెట్ ద స్టాండర్డ్. అంటే లైక్
సోషల్ మీడియా ఏం మాట్లాడుతున్నా షీఈస్ డూయింగ్ హర్ జాబ్ ఇన్ అ ఎక్సలెంట్ వే. Yeah. షీఈస్ బిల్డింగ్ హర్ బ్రాండ్స్. అంటే ఎవ్రీ హెల్త్ అండ్ వెల్నెస్లో ఆమె షీఈస్ బిల్డింగ్ హర్ బ్రాండ్స్. ఎట్ ద సేమ్ టైం ఒక్కరోజు కూడా ఆమె ఫిట్గా లేకుండా కనిపించలేదు. ఈవెన్ షీ మోటివేట్స్. అంటే లైక్ ఆమె ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్లోని అసలు ఈమె ఏం తింటారా బాబు ఏం అంటే ఆమెకి ద లెవెల్ ఆఫ్ మోటివేషన్ అండ్ డెడికేషన్ షీ హ్యాస్ షోస్ దట్. ఎందుకంటే సోషల్ మీడియాలో వెన్ యువర్ లైఫ్ ఇస్ సో పబ్లిక్ పీపుల్ స్పీక్ అ లాట్ అబౌట్ యూ. అవేమీ కూడా మైండ్కి తీసుకోకుండా ఈవెన్ మేబీ తీసుకుంటారేమో బట్ ద వే షీ కమ్ బ్యాక్ ఈజ్ రియల్లీ సంథింగ్ ఉమెన్ షుడ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్. అంటే లైక్ ఇప్పుడు ఏమైతే ఆమె పోర్ట్రే చేస్తున్నారో దాని నుంచి ఉమెన్ చాలా నేర్చుకోవాలి. అంటే దట్ షోస్ ద టఫెస్ట్ ఉమెన్ షీ ఈజ్ అని. 100%. ఇప్పుడు నౌ దట్ ఐ ఇంటరాక్ట్ విత్ హర్ రెగ్యులర్లీ అనిపిస్తుంటుంది నాకు కూడా ఇట్లా ఐ వాంట్ బీ సో డిసిప్లిన్డ్ అని. బికాజ్ అదే ఆ సేమ్ డిసిప్లిన్ షీ క్యారీస్ టు హర్ వర్క్. అండ్ నాకు కూడా ఐ టేక్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఐ ఆల్సో వాంట్ టు బీ యాజ్ డిసిప్లిన్డ్ అండ్ it's amazing. సో మీరు 2 హాఫ్ మ్యారథాన్స్ కంప్లీట్ చేశారు, హైరాక్స్ కూడా కంప్లీట్ కష్టపడి కంప్లీట్ చేశాను. అంత ఈజీగా ఏం కంప్లీట్ చేయలేదు. నేను రీసెంట్గా డిడ్ మై ఫస్ట్ 5K. నేను ఎవ్రీ వీక్ ఇప్పుడు రన్నింగ్ యాడ్ చేశాను. ఐ నో రన్నింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ, చాలా కష్టం. ఇప్పుడు నేను 30 minutes లో కంప్లీట్ చేస్తున్నాను 5K. దానికి చాలా ఫస్ట్ డే అయితే చచ్చిపోతానేమో అనిపించింది పరిగెడితే. నేను ఐ యాక్చువల్లీ డిడ్ సంథింగ్ ఐ డోంట్ రికమెండ్ టు ఎనీవన్. నేను ఒక 4 years పరిగెత్తలేదు, సడన్గా వెళ్ళి హాఫ్ మ్యారథాన్ చేశాను. జస్ట్ కొంచెం అట్లా ఎక్స్ట్రీమ్ పర్సనాలిటీ. సో ఐ డోంట్ రికమెండ్. అండ్ ఆ సైక్ మైండ్ సెట్ ఆల్సో కొంచెం ఇట్ హెల్ప్స్ విత్ వర్క్ అండ్ అదర్ థింగ్స్ కదా. సో మీరు ఎంత చేశారు కాబట్టి ఐ నో దాని వాల్యూ నాకు తెలుసు. ఐ వాంట్ యూ టు మోటివేట్ పీపుల్. ఇప్పటికీ ఎవరైతే ఉమెన్ ఆర్ మెన్ ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళ జర్నీలోనే ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేయలేదు, వాళ్ళు ఇంకా జిమ్ హిట్ చేయట్లేదు, దే ఆర్ నాట్ బీయింగ్ యాక్టివ్ ఇన్ దేర్ లైఫ్, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? హౌ డూ యూ మోటివేట్ దెమ్ టు స్టార్ట్ దేర్ fitness journey? Again, I'll take an example from my family. Okay. My mother started working out at 40 or something. Appad varaku it was walking, yoga, atla, just small things. And appad nunchi she's been so consistent. So మా మదర్ని చూసాక ఐ థాట్ ఇంకా షీ స్టార్టింగ్ అట్ దట్ ఏజ్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ అని కూడా అనిపించేది. అండ్ రీసెంట్లీ మై గ్రాండ్ మదర్ హూ ఇస్ 70 స్టార్టెడ్ గోయింగ్ టు ద జిమ్. సో మనకి ఎక్స్క్యూజెస్ లేవు. అండ్ అంటే ఎవ్రీ డాక్టర్ అవుట్ దేర్ ఇస్ సేయింగ్ ఎంతైనా యూ డోంట్ హ్యావ్ టు డూ కాంపిటీషన్స్ అండ్ ఆల్, అది ఇట్స్ యువర్ చాయిస్. బట్ రోజు ఒక 35-40 minutes స్పెండ్ చేస్తే మెంటలీ అండ్ ఫిజికలీ ఆ బెనిఫిట్స్ ఇప్పుడు అర్థం కావు మనకి, తర్వాత అర్థమవుతాయి. అండ్ నాకు కూడా మై వర్కౌట్ జర్నీ ఈజ్ వెరీ పర్సనల్ టు మీ బికాస్ ఐ హ్యాడ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఎవ్రీ డాక్టర్ టోల్డ్ మీ నువ్వు వర్కౌట్ చేయకపోతే ఇంకా నథింగ్ కెన్ హెల్ప్ యూ. సో అట్లా ఐ స్టార్టెడ్. బిఫోర్ దట్ నాకు ఎంత కేర్లెస్ యాటిట్యూడ్. అప్పుడు లైక్ నేను చాలా బక్కగా ఉండేదాన్ని. సో థాట్ నేను బక్కకున్న జిమ్కి ఎందుకు వెళ్ళాలి అని అనుకునేదాన్ని. అండ్ దెన్ ఐ అండర్స్టూడ్ హౌ రాంగ్ దట్ ఇస్. ఇప్పుడు మనం జిమ్కి వెళ్తున్నామంటే ఇట్స్ నాట్ జస్ట్ బికాజ్ యూ హ్యావ్ టు లుక్ అ సర్టన్ వే, బట్ అది ఇంటర్నల్లీ ఎంత ఇంపాక్ట్ ఉంటుందో పర్సనలీ ఐ అండర్స్టూడ్. సో మీకు తెలిసిన సమంత గారు కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆంటర్ప్రెనర్షిప్ సమంత గారు. సో మాకు తెలియని సమంత గారు అంటే లైక్ అంటే బోర్డ్ మీటింగ్స్లో, బిజినెస్లో, ఆపరేషన్స్లో ఎలా ఉంటారు? ఐ థింక్ మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్, ఆవిడ ఎంత బిజీగా ఉన్నా మెసేజ్ చేసిన 10 minutesకి మ్యాక్స్ 10 minutesకి రిప్లై వచ్చేస్తుంది. రియల్లీ దట్ ఈస్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ బికాజ్ ఒక డేలో ఒక 24 hours షీఈస్ డూయింగ్ సో మెనీ థింగ్స్. అది బిజినెస్ రిలేటెడ్ అయినా, మూవీ రిలేటెడ్ అయినా, షీ హాస్ సో మచ్ గోయింగ్ ఆన్. అయినా ఇన్స్టెంట్ రిప్లైస్ వస్తాయి. అది ఎట్లా చేస్తారో నాకు తెలియదు కానీ దట్స్ రియలీ నైస్ బికాజ్ యూజువలీ అది ఇట్స్ బిజినెస్ రిలేటెడ్, లేకపోతే లైక్ అ బిజినెస్ డెసిషన్ ఆర్ ప్రోడక్ట్ ఫీడ్బ్యాక్ ఏదో ఒకటి, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ కదా. సో అట్లా చాలా టైం వెయిట్ చేయక్కర్లేదు. షీఈస్ వెరీ రెస్పాన్సివ్ అండ్ ఆవిడ టీమ్ కూడా ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ రిసోర్స్ఫుల్. అదేదో ఈ బ్రాండ్ అని కాకుండా అందరం కలిసి ఒకటే చేస్తున్నామని ఫీలింగ్ షీ హ్యాస్. అండ్ దట్ ఈస్ ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇందాక యు ఆస్కింగ్ కదా మోస్ట్ సెలబ్రిటీ బ్రాండ్స్ 80% ఆఫ్ దెమ్ ఫెయిల్. అది ఈ చిన్న థింగ్స్ కూడా హెల్ప్ అవుతాయి. ద లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ద లెవెల్ ఆఫ్ మనం ఒకటి అనే ఫీలింగ్ ఒకటి ఉంటే న్యాచురలీ యూ వాంట్ టు వర్క్ టుగెదర్. సో మా ఎవరికి తెలియంది సమంత గారి గురించి ఏదైనా మీరు చెప్తే ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ, బిజినెస్, ఎనీ సెగ్మెంట్ ఏదైనా ఒకటి అంటే ఎవరికి బయటకి ఎప్పుడు తెలియదు. ఎవరు ఐ థింక్ మార్కెటింగ్ ఐడియాస్ చాలా బాగా ఇస్తారు. అవునా? యా, వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియాస్. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు
షీ బికాస్ ఆఫ్ వర్క్ అండ్ ఆల్ ఎక్స్పోజర్ చాలా ఉంటుంది కదా టు డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ బిజినెసెస్. సో ఐడియాస్ బాగా ఇస్తారు. అండ్ వీ డిడ్ అ షూట్ విత్ హర్. బ్రాండ్ కోసం షూట్ చేస్తే ద విజన్ దట్ షీ హ్యాస్ ఈవెన్ ఆన్ సెట్, ద డిసిప్లిన్ షీ హ్యాస్ ఆన్ సెట్, షీ నోస్ హౌ టు డూ ఎవ్రీథింగ్ అండ్ ఎఫిషియన్సీ. ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో కదా. సో ఎఫిషియన్సీ తొందరగా ప్లాన్ చేసినట్టు అయిపోతుంది అండ్ టైం అంటే టైం. సో అది ఆబ్వియస్లీ ఇప్పుడు వెన్ దేర్స్ అ టీమ్ ఆఫ్ పీపుల్ షూటింగ్ ఇట్ హెల్ప్స్ ఎవ్రీబడి. అంటే ఇప్పుడు సమంత గారు మార్కెటింగ్ ఐడియాస్ ఇస్తారంటే ఇప్పుడు మీరు బ్రాండ్ రిలేటెడ్ రీల్స్ చేస్తారు కదా, ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అందులోని. స్టార్టింగ్ ఇలా చేద్దాము ఇది వర్క్ అవుతుంది, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా షీ హ్యాస్ సమ్ ఐడియా షీల్ ఇప్పుడు ఒక గ్రూప్ ఉంటుంది కదా అందరితో, షీల్ సెండ్ ఇట్ అండ్ షీల్ సే ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు డూ దట్ అని. ఆ లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అయితే రియలీ ఇట్స్ సంథింగ్ దట్స్ వెరీ నైస్. ఇఫ్ ఐ ఆస్క్ ఇప్పుడు మీరు సమంత గారు ఎంత క్లోజ్ అని అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షేర్ చేసుకుంటారా? బిజినెస్ రిలేటెడ్ 100%. అండ్ ఆబ్వియస్లీ బికాస్ ప్రోడక్ట్ అయితే బాగా టెస్ట్ చేస్తారు కదా. సో షీ హ్యాస్ లాట్స్ ఆఫ్ ప్రోడక్ట్ విత్ హర్ దట్ ఈస్ స్టిల్ బీయింగ్ పర్ఫెక్టెడ్. సో రిలీజ్ కాలేని ప్రోడక్ట్స్ బోల్డ్ ఉన్నాయి. రైట్. సో బికాస్ షీ వర్క్స్ అవుట్ ఎవ్రీ డే ఆర్ ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తుంటారు కాబట్టి షీ ట్రైస్ ఎవ్రీ డే. సో వర్కౌట్ వీడియోస్ పంపిస్తూ ఉంటారు. అండ్ అది చూసి నేను కూడా ఇప్పుడే వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. బట్ యా ద రిలేషన్షిప్ ఇస్ వెరీ గుడ్. ట్రైలింగ్ అవుట్ ఎవ్రీ ప్రోడక్ట్ సమంత గారు నాకు తెలిసి బ్రాండ్ మీదే కాబట్టి అన్ని కలర్స్ ట్రై చేసి ఉంటారు అన్ని కేటగిరీస్లోని. ఆమెకి ఫేవరెట్ థింగ్ ఏంటి? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ తనకి చాలా నచ్చిన కలర్ కానీ నచ్చిన యాక్టివ్ వేర్ కానీ ఇన్ మైల్ కలెక్టివ్? కలర్ ఐ థింక్ షీ లైక్స్ ఎవ్రీథింగ్ బికాస్ ఫొటోస్ వీడియోస్ షేర్ చేసినప్పుడు షీఈస్ వేరింగ్ ఎవ్రీథింగ్. బట్ లెగ్గింగ్స్ చాలా ఇష్టం ఆవిడకి. లైక్ షీ ఫ్రమ్ డే వన్ షీఈస్ ఆల్వేస్ సెడ్ ఈ లెగ్గింగ్స్ చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. అండ్ దట్ వాజ్ లైక్ ఎన్ ఐస్ బ్రేకర్ ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ ట్రై చేయడానికి కూడా. ఎనీ స్పెసిఫిక్ కలర్ ఉందా ఆమెకి ఇది నాకు చాలా బాగుంది హర్షిత మీకు చెప్పిన కలర్ అలా ఏమైనా? షీ లైక్స్ లైక్ నేవీ బ్లూస్ అండ్ అట్లా లైక్ ద డార్కర్ కలర్స్. కానీ షీ వెరీ స్టైలిష్ ఆల్సో. సో చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. షీఈస్ వెరీ గుడ్ విత్ ఎవ్రీథింగ్. సో టెల్ మీ ఎనీ 3 things సమంత గారి దగ్గర నుంచి మీకు బాగా నచ్చినవి, అట్ ద సేమ్ టైం పీపుల్ కూడా 3 things నేర్చుకోవాల్సినవి ఆమె దగ్గర నుంచి. ఐ థింక్ వన్ థింగ్ దట్ సర్ప్రైజ్ మీ సో మచ్ ఇస్ అగైన్ వాడు చాలా బిజీ అందరికీ తెలుసు. కానీ ఒకసారి వీ వర్ గోయింగ్ ఫర్ అ మీటింగ్. సో బాంబేకి వెళ్ళాలన్నమాట. సో నేను ప్రవిష్ట అట్లా ఫ్లైట్ దిగాము, కార్లో కూర్చున్నాం అంతే, క్యాబ్లో కూర్చున్న వెంటనే వీ గాట్ అ మెసేజ్ సేయింగ్ ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేయాలా మీకు అని. అండ్ లిటరలీ నేను ఫోన్ చూసుకొని అసలు వీడు ఇంత బిజీగా ఉన్నా లైక్ షీ సో థాట్ఫుల్. సో అది దట్ వాస్ అ వెరీ నైస్ జెస్చర్. సో షీఈస్ వెరీ కేరింగ్, వెరీ స్వీట్. అండ్ కలిసినప్పుడు కూడా చాలా వామ్గా అనిపిస్తారు. ఓ ఇప్పుడు నా టైం అయిపోతుంది అని అట్లా కాకుండా వెరీ వామ్ అండ్ మీ మాట వింటారు. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఓకే నేనే చెప్పేస్తా మీరు వినాలి అని కాదు. ఇట్స్ వెరీ కొలాబరేటివ్. సూపర్. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దట్స్ వన్ థింగ్ దట్ ఐల్ ఆల్వేస్ రిమెంబర్. And she's just as excited about the brand as we are. Okay, that is something చాలా ఇంపార్టెంట్ కదా. when someone is getting onboarded as a co-founder, మనం ఎంత ఎక్సైట్ అవుతున్నాం, how we see the brand, వాళ్ళు కూడా at the same time అలా చూస్తేనే that is something a journey చాలా గ్రేట్ ఉంటుంది. మీరు you just started the brand with సమంత గారు కాబట్టి మీ సైడ్ నుంచి D2C రోడ్ మ్యాప్ హౌ టు స్టార్ట్ అంటే ఈజ్ ఇట్ రియల్లీ టఫ్ టు స్టార్ట్ లేదా ఎంత డబ్బులు కావాలి టు స్టార్ట్ D2C బ్రాండ్? ఇట్ ఈస్ వెరీ టఫ్. ఏ బిజినెస్ చేసినా అది D2C అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ టఫ్. దానికి ఛాలెంజెస్ దానికి ఉంటాయి, దేని ఛాలెంజెస్ అయినా దానికే ఉంటాయి కదా. సో ఇన్ మై సిచ్యువేషన్ ఇప్పుడు మేము చేసేది D2C బ్రాండ్. అండ్ అగైన్ క్యాపిటల్ మనీ అంటే ఇట్స్ రిలేటివ్. మీరు ఏ స్కేల్లో చేస్తారంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దట్. ఇప్పుడు మేము వేర్ డూయింగ్ ఇట్ లిటిల్ బిగ్గర్ స్కేల్ దాన్ బిఫోర్ కాబట్టి అ లాట్ మోర్ క్యాపిటల్ వాజ్ ఇన్వాల్వ్డ్. కానీ ఇనిషియల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కాంటెక్స్ట్ ఇవ్వాలంటే పర్ మంత్ మైల్ యాక్టివ్ అప్పుడు పర్ మంత్ మా మార్కెటింగ్ స్పెండ్స్ అంటే యాడ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంతా కలిపితే మ్యాక్సిమం అప్పర్ లిమిట్ 35,000 రూపీస్. అండ్ అది కొంచెం పర్స్పెక్టివ్లో పెట్టాలంటే బ్రాండ్స్ ఇప్పుడు పెద్ద బ్రాండ్స్ ల్యాక్స్లో స్పెండ్ చేస్తారు, లైక్ 10 lakhs 15 lakhs క్రోర్స్లో అయినా స్పెండ్ చేస్తారు. సో ఆ క్రోర్స్ అక్కడ పెట్టి ల్యాక్స్ అక్కడ పెట్టి నేను 35,000 స్పెండ్ చేసి I still got so much organic followers, organic customers. అంటే ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ఎనీథింగ్. ప్రోడక్ట్ మంచిగా ఉంటే నేను మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ప్రోడక్ట్ మంచిగా ఉంటే D2Cలో ప్రోడక్ట్ ఈజ్ ద కింగ్. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఇస్ వర్డ్ ఆఫ్ మౌత్ అనే టూల్ ఎంత అండర్ రేటెడ్ అంటే అది అసలు దాని పవరే వేరేగా ఉంటుంది. సో మీ ప్రోడక్ట్ మంచిగా ఉండి మీ సర్వీస్ మంచిగా ఉంటే
ఆ వర్డ్ ఆఫ్ మౌతే మీకు మళ్ళీ రిపీట్ కస్టమర్స్ ఇస్తారు అండ్ దానికి యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ. సో ఫోకస్ ఆన్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఫోకస్ ఆన్ పర్ఫెక్టింగ్ ద ప్రోడక్ట్ అండ్ ద సర్వీస్, కస్టమర్ సర్వీస్, లేకపోతే అన్నీ మీరు ఎవరికైనా డెలివరీ ఇస్తుంటే అక్కడి నుంచి లైక్ ఆల్ దో స్మాల్ స్టెప్స్ అన్నిటిపైన ఫోకస్ చేస్తే పీపుల్ విల్ కమ్ బ్యాక్ టు యూ అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ వర్డ్ ఆఫ్ మౌత్. బట్ యా D2C అంటే ఇప్పుడు ఎస్పెషలీ నౌ 2026లో నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఎవ్రీ మార్నింగ్ వేరే బ్రాండ్ కనిపిస్తుంది, కొత్త బ్రాండ్ కనిపిస్తుంది. సో కాంపిటీషన్ అయితే చాలా ఉంది. కానీ ఇంకొకటి ఏంటంటే ఇండియా ఈజ్ హ్యూజ్. ఇప్పుడు మనకున్న పాపులేషన్ ఇంకెక్కడా లేరు. సో ఆపర్చునిటీ కూడా అట్లా పెద్దగానే ఉంటుంది. అండ్ కొంచెం పర్స్పెక్టివ్ పెడదామంటే అగైన్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా నేను ఎందుకు ఇచ్చానంటే నేను couple of months ago చైనాకి వెళ్ళాను ఫర్ వర్క్. అక్కడ ఏదో ఫేర్ ఉంటే క్లోదింగ్ ఫేర్ ఉంటే ఐ వెంట్ దేర్. సో అక్కడ నేను ఒక్కదాన్ని వెళ్ళాను. సో న్యాచురలీ ఎవరైనా కనిపిస్తుంటే ఐ వాజ్ ట్రైంగ్ టు టాక్ టు దెమ్ అండ్ లైక్ అండర్స్టాండ్ వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు వాట్ ఆర్ దే వర్కింగ్ ఆన్ అని. సో నెదర్లాండ్స్ నుంచి ఐ మెట్ సమ్ వన్ అండ్ హీస్ బిన్ ఇన్ క్లోదింగ్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఫర్ 25-35 years ఆల్మోస్ట్, లైక్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. సో అప్పుడు MOQs గురించి వీ వర్ టాకింగ్. MOQ అంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ కదా. సో అప్పుడు ఐ వాజ్ సేయింగ్ ఇదేదో ఐ మెట్ వెండర్ అండ్ వాళ్ళు 2000 pieces అంటున్నారు, మేబీ వీ కెన్ మేనేజ్ అని ఏదో అట్లా కాన్వర్సేషన్లో అట్లా లుక్ ఇచ్చారు. ఏంటి అంటే ఈ సెడ్ యువర్ న్యూ బ్రాండ్, హౌ ఆర్ యూ మీటింగ్ ద MOQs అని అడిగితే ఐ సెడ్ యా ఇట్స్ పాసిబుల్, we're able to do it అని we were talking and then he said oh yes Netherlands మా పాపులేషన్ తక్కువ కదా, మాకు అసలు MOQఏ మ్యాచ్ అవ్వట్లేదు. ఇండియాలో ఆ అడ్వాంటేజ్ ఉంది బికాజ్ యూ హ్యావ్ సో మెనీ పీపుల్, యూ హ్యావ్ అ మచ్ బిగర్ మార్కెట్. సో అట్లా ఆ చిన్న చిన్న కాన్వర్సేషన్స్లో కూడా నాకు పర్స్పెక్టివ్ వచ్చేది, లేకపోతే బికాస్ వేర్ ఫ్రమ్ ఇండియా అట్లా అంత ఆలోచించాం కదా. సో దట్ పుట్ సో మచ్ ఇన్ టు పర్స్పెక్టివ్ ఫర్ మీ. రైట్. సో ఇప్పుడు యూ బీయింగ్ ఎ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, D2Cలో 100 segments ఉంటాయి, లైక్ మార్కెటింగ్, సప్లై చైన్, మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళందరిలో యూ నీడ్ టు డీల్ విత్ పీపుల్ హూ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ దెన్ యూ. కొంతమంది మెన్ ఉంటారు, వేరే ఊరు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం చెప్పేది అంత బాగా అర్థం కాదు, కొంతమందికి ఇంగ్లీష్ కూడా రాదు. సో మీరు డీల్ చేస్తున్నప్పుడు ఎనీ ఛాలెంజెస్ ఉంటాయి ఎలాంటి వాళ్ళతోనే? 100%. ఇప్పుడు స్టార్టింగ్లో పీపుల్ విల్ టేక్ యూ సీరియస్లీ? No. People won't take you seriously. Like if you are a woman picking up the phone, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అండ్ పీపుల్ అరౌండ్ మీ దట్ ఐవ్ హర్డ్, చాలామంది సీరియస్గా తీసుకోరు. అండ్ ఐఎమ్ ఆల్సో గిల్టీ. అప్పుడప్పుడు నేను ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టచ్ విత్ సమ్వన్ అండ్ దర్ నాట్ టేకింగ్ మీ సీరియస్లీ, ఎంత గట్టిగా మాట్లాడినా నేను ప్రజెక్ట్కి ఫోన్ ఇస్తాను, బికాజ్ నాకు ఎండ్ ఆఫ్ ద డే పని అవ్వాలి. ఇట్స్ వెరీ సాడ్ దట్ ఐ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ మై మేల్ కో-ఫౌండర్. కానీ నాకైతే పని అవ్వాలి కదా. సో అట్లా నేను కూడా ఐఎమ్ గిల్టీ ఆఫ్ డూయింగ్ దట్. ఫోన్ ఇచ్చి అలసే కొంచెం గట్టిగా మాట్లాడి పని అయిపోతుంది. సో అండ్ ఐ నో సో మెనీ పీపుల్ దట్ డూ దట్. దట్స్ ద సాడ్ రియాలిటీ. అండ్ ఇనిషియలీ ఆల్సో నేను వెన్ ఐ స్టార్టెడ్ కాలింగ్ వెండర్స్ ఎస్పెషలీ ఇన్ ఇండియా, వాళ్ళు అసలు నేను యాక్టివ్ వేర్, అథ్లీజర్ అంటే వాళ్ళకి అసలు క్లిక్ కూడా అయ్యేది కాదు, బికాజ్ యూజువలీ మార్కెటింగ్ వాళ్ళు ఫోన్ ఆన్సర్ చేస్తారు కదా. సో అంత డెప్త్లో మాట్లాడినా వాళ్ళకి అర్థం కాదు. సో చాలా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసి యూ హ్యావ్ టు రియలీ అండర్స్టాండ్ వాట్ దే వాంట్. అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఇండియాలో మళ్ళీ ఎవ్రీ స్టేట్ వేరే లాంగ్వేజ్. ఇప్పుడు నేను తిరుపూర్తో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారు, లుధియానాలో మాట్లాడితే వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. అండ్ లుధియానా అండ్ తిరుపూర్ ఆర్ వేర్ లుకింగ్ ఫర్ వెండర్ పార్ట్నర్స్. అండ్ ఇప్పుడు చైనాలో కూడా లాంగ్వేజ్ బ్యారియర్. సో మేము మా ఎంటైర్ సప్లై చైన్ అందరికీ లాంగ్వేజ్ బ్యారియర్సే. ఇట్ టేక్ సమ్ టైమ్, కానీ ఇంకా పేషెన్స్తో యూ జస్ట్ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. మీకు చాలా కోపం వస్తుందా వెన్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ యూ సీరియస్లీ? బికాజ్ నాకు యాక్చువల్లీ కోపం చాలా తక్కువ, కానీ ఇట్లా ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ ద ఫోన్ టు ద మేల్ కో-ఫౌండర్ చాలా కోపం వస్తుంది. అప్పుడు వస్తుంది కోపం. అండ్ అప్పుడప్పుడు సమ్టైమ్స్ మార్కెటింగ్ మీటింగ్స్ ఉన్నా, నౌ వీ హ్యావ్ అ గ్రేట్ టీమ్. కానీ ఇనిషియలీ వెన్ వీ వర్ స్టిల్ లుకింగ్ ఫర్ పీపుల్ టు వర్క్ విత్, ఫోన్ ఎత్తిన వెంటనే హలో సార్ అంటారు. అండ్ యూ కెన్ హియర్ మీ, నేను సార్ కాదు కదా, ఆయన హలో సార్. లేకపోతే మీరు ఉమెన్ అని తెలిసినా కూడా కావాలని హలో సార్. ఫస్ట్ 2 times హలో సార్. అప్పుడు వాళ్ళకి కొంచెం సార్ కాదని అప్పుడు దే చేంజ్ ఇట్, బట్ ఇన్స్టెంట్ రెస్పాన్స్ ఇస్ హలో సార్. లేకపోతే ఈమెయిల్లో కూడా ఇప్పుడు నా పేరు కూడా ఇట్స్ హర్షిత అంటే ఇట్స్ నాట్ అ మేల్ నేమ్ కదా, ఆయన సార్ అని అడ్రస్ చేస్తారు. సో నేను చాలాసార్లు హలో కెన్ యూ హియర్ మీ అని గట్టిగా అప్పుడప్పుడు అంటాను, బికాస్ కోపం వస్తుంది. బట్ ఇంకా యూ కాంట్ జస్ట్ యాక్ట్ ఆన్ కోపం. మనం ఇలాంటి వరల్డ్లో ఉన్నప్పుడు వేర్ పీపుల్కి రే ఒక ఉమెన్ నాకు కాల్ చేసి నాకు ఆర్డర్స్ చెప్పడం ఏంటి, నేను తీసుకోవడం, డెఫినెట్లీ కొంతమందికి ఉంటుంది నేను ఇన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నాను, ఈమె ఎందుకు చెప్తుందా, నేను ఎందుకు వినాలన్న మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. బికాస్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్తో మనం మాట్లాడుతున్నప్పుడు
ఇలాంటి థింగ్స్ డే టు డే లైఫ్లో ఫేస్ చేస్తున్నప్పుడు ఉమెన్ టఫ్గా ఉండడం ఎంత ఇంపార్టెంట్? It's important, and I think naturally also we are tough and we are great multitaskers. ఇవన్నీ మాకు న్యాచురల్గానే వస్తుంది. సో వీ జస్ట్ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మాకు కావాల్సిన పని అవుతుంది కదా, we're getting it done. ఇప్పుడు వాళ్ళు ఇఫ్ సమ్మన్ ఇస్ కాలింగ్ మీ అండ్ సేయింగ్ సార్ నేనేమి అట్లా కట్ చేసి నెక్స్ట్ వెండర్ అని హాప్ అవ్వట్లేదు. ఐఎమ్ స్టిల్ పుషింగ్ ఫర్ ఇట్, ఐఎమ్ స్టిల్ గెటింగ్ వాట్ ఐ వాంట్. అండ్ టుడే our team is all women. Actually, there's only two nice. in our immediate team. Until we have a lot of agency partners where they're male, but core team Roju, who we work with, there are only two male, including Pravishta. Okay. So appudapudu he keeps joking, saying we need to hire some boys. 3 career mistakes women చేసేవి. I think first and most important is self-doubt and కేపబిలిటీని క్వశ్చన్ చేయటం. నేను ఒక్కదాన్ని ఇది చేయగలుగుతానా, నాకు ఎక్స్పీరియన్స్ లేదు చేయగలుగుతానా అని ఆ డౌట్. అది న్యాచురలీ మెన్ అండ్ విమెన్ అందరికీ ఉంటుంది. బట్ ఐ థింక్ విమెన్కి వీ టెన్ టు సెల్ఫ్ డౌట్ అ లాట్ మోర్, బికాజ్ యూజువలీ ఇప్పుడు సొసైటీలో ఇట్స్ ఆల్వేస్ మోర్ మెన్ డూయింగ్ బిజినెస్ అని అట్లా ఇట్స్ ద స్టేట్ ఆఫ్ థింగ్స్. సో ఆ సెల్ఫ్ డౌట్ కొంచెం ఇఫ్ యర్ జస్ట్ ఏబుల్ టు ఓవర్కమ్ ఇట్ బై స్టార్టింగ్, ఆ స్టార్టింగ్ పాయింట్ తర్వాత ఆ కాన్ఫిడెన్స్ మనకే వచ్చేస్తుంది. సో దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకొకటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమనుకుంటారని. స్టార్టింగ్లో అందరికి ఒపీనియన్స్ ఉంటాయి. మీరు మంచిగా చేస్తున్నా బాగా లైక్ అది సక్సెస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా మనుషులకు ఒపీనియన్స్ ఉంటాయి. అండ్ అది యూ కాంట్ టేక్ దట్ టు హార్ట్ బికాజ్ యూ హ్యావ్ టు ఫాలో యువర్ గోల్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్, పార్ట్నర్. ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ ఒకే పేజ్లో లేకపోతే ఆబ్వియస్లీ డిఫరెన్సెస్ వస్తాయి. సో ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇఫ్ యూ కమ్యూనికేట్ దట్ యునో నాకు ఇట్లాంటి గోల్స్ ఉన్నాయి ఇది అది, అండ్ ఇఫ్ దర్ సపోర్టింగ్ that's the best. And in my case that is something that is very very important. And I think even other people like friends, family, the people you surround yourself with, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్తోనే we're able to do a lot more. సో చాలా ఎఫెక్ట్ చేస్తుంది అది మెంటలీ ఇఫ్ ఇట్స్ అ బ్లెస్సింగ్ honestly. ఇప్పుడు మీరు చెప్పారు కదా, వెన్ చూసింగ్ అ పార్ట్నర్ మీ కెరియర్ గోల్స్ని ఓపెన్గా డిస్కస్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. ఇఫ్ సమ్వన్ ఒక ఉమెన్ కెరియర్ గోల్స్ని రెస్పెక్ట్ చేయట్లేదు, హీ హ్యాస్ అ సెపరేట్ గోల్స్ ఫర్ హర్, ఈజ్ ఇట్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్? 100% బిగ్ రెడ్ ఫ్లాగ్. అండ్ కెరియరే కాదు, ఎనీ గోల్ ఇన్ లైఫ్. అది ఇట్ కెన్ బీ సంథింగ్ లైక్ నాకు వన్స్ ఇయర్ నాకు ఐ లవ్ ట్రావెలింగ్ ఆర్ యునో ఎనీథింగ్. ఎవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో వాట్ ఎవర్ గోల్ ఇట్ ఈస్, ఇఫ్ యువర్ పార్ట్నర్ ఇస్ నాట్ supportive or has a different set of goals for you, 100% it's a red flag. Because ippudu you cannot let someone control your life kada. True. And it shouldn't be such a situation. Ippudu if someone is not supporting you and with you on a journey, inka forever life long atla suppress అయిపోయినట్టు ఉంటుంది. And it shouldn't be like that. అది పార్ట్నర్ అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా. ఎప్పుడు I feel like surrounding yourself with people that want the best for you, want to see you shine. అది ఏ స్కేల్ అయినా want to see you shine is so important. అది మెంటలీ మనకి చాలా ఫ్యూయల్ గా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఫ్యూయల్, దట్ ఇస్ ద బెస్ట్ వర్డ్. ఎవ్రీ డే మనం అంత గ్రేట్ డేలా స్టార్ట్ అవ్వదు, బట్ వెన్ పీపుల్ సరౌండింగ్ అస్ మనల్ని బాగా పుష్ చేస్తున్నారు, వాళ్ళు మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఇది చేయగలవు అని చెప్పినప్పుడు మనం బ్యాడ్ డేస్ అన్ని మర్చిపోయి వి స్టార్ట్ వర్కింగ్ అవుట్ ఆన్ ద థింగ్స్ దట్ వి నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మైల్ యాక్టివ్ వాజ్ డూయింగ్ సో వెల్ ఫర్ మీ, అండ్ అది ఐ వాంటెడ్ టు స్కేల్ ఇట్, బట్ బికాస్ ఆఫ్ సో మచ్ సెల్ఫ్ డౌట్ అండ్ అసలు am I capable అని ఆ క్వశ్చన్స్ ఫేజ్లో యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ఫుల్లీ స్టాప్. ఓకే. అండ్ నాకు ఐ థాట్ ఓకే చేశాను, ఐఎమ్ హ్యాపీ అండ్ ఐల్ స్టాప్, అండ్ దెన్ తర్వాత ఏమైనా ఐడియా వస్తే అప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దామని ఐ హ్యాడ్ దట్ థాట్. అండ్ ఇట్ వాస్ ద పీపుల్ అరౌండ్ మీ, మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ, ఆల్ ఆఫ్ దెమ్ తిట్టారు బాగా, అట్లెట్లా ఆపేస్తావు అని. అండ్ అప్పుడు దట్ వాజ్ అ మూమెంట్ ఆఫ్ వీక్నెస్ ఫర్ మీ, బికాజ్ నేను ఐ హ్యాడ్ సో మచ్ సెల్ఫ్ డౌట్, నా వల్ల కాదేమో అని అనిపించి ఐ టుక్ అ బ్యాక్ సీట్. అండ్ అప్పుడు ఎవ్రీ వన్ అరౌండ్ మీ చాలా సపోర్ట్ చేసి దే సెడ్ నో, యూఆర్ యాక్చువల్లీ మేకింగ్ అ మిస్టేక్, యూఆర్ ఆన్ టు సంథింగ్, కొంచెం జస్ట్ పుష్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఇప్పటివరకు బాగా చేస్తావు, ఎందుకు ఆపేస్తున్నావు, వై యూ గివింగ్ అప్ అని. సో దెన్ ఆబ్వియస్లీ అది చాలా హెల్ప్ అయ్యి. మనీ విషయంలో ఉమెన్ 3 థింగ్స్ తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అది కూడా ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ ఒక 25కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేయాలని టైం లైన్ కూడా తప్పే, బికాస్ అందరు జర్నీ ఈస్ డిఫరెంట్, అందరు
పర్సనల్ కెరియర్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్, బట్ ద గోల్ ఎట్ సమ్ పాయింట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలని, that is something I would recommend, and it's something I am working towards also personally. And inkokati, I think most Telugu households too, it's like, okay, men finance చూస్తారు, women అంత ఇన్వాల్వ్ అవ్వరు అని ఉంటుంది. That's my experience. And అది కూడా what do they know that we can't know కదా. కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు now there's so much information on the internet, YouTube అయినా Instagram అయినా, అంటే there's so much information and free resources to learn from. So finances gurinchi we can also be just as involved. And that is again important, because evaro why are they managing your money for you and good evaro ante can be your family only, but our control and knowledge untam will give you so much confidence about your future, your security. So to be aware and to learn, that's something that I'm also working towards. I'm not very very good with it, but నేను కూడా slowly నేర్చుకుంటున్నా. Especially COVID అప్పటి నుంచి I started learning a lot more about finances. Okay. And third thing is, అది మళ్ళీ బిజినెస్ అయినా జాబ్ అయినా ఫైనాన్సెస్ ఇస్ సంథింగ్ దట్ గో అప్ అండ్ డౌన్. ఎప్పుడు ఒక అప్వర్డ్ హిల్లో ఏమి ఉండవు, అండ్ ఎప్పుడు ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ లో ఫేస్ ఎప్పుడు లోలో కూడా ఉండము. ఇట్స్ ఆల్వేస్ లైక్ ఇన్ వేవ్స్. సో ఆ వేవ్స్లో కూడా యూ జస్ట్ హ్యావ్ టు రైడ్ త్రూ ఇట్. సొసైటీ ఉమెన్ మీద ఉన్న నెరేటివ్ని ఏదైనా మార్చాలనుకుంటే ఏం మారుస్తారు? ఐ థింక్ ఒక బిగ్ మిస్కన్సెప్షన్ ఇస్ పెళ్ళైపోయాక పిల్లల్ని చూసుకోవాలి. దట్ ఈస్ జనరేషన్స్ నుంచి అదే వస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ ఇట్స్ అ చాయిస్. So let women have control over their choices. Vallu whether they want to choose taking care of the children, or whether they want to only focus on career, whether they want to do both, whatever they want to do, let women have control over their choices. And appudu men ki kuda life baaguntadi, because it's collaborative. Iddaru they're working towards something beautiful ante adi internally a fulfilling feeling kuda untundi kada. So nice. That control is very very important. Nice point, very nice. Okay, ఇప్పుడు ఉమెన్ ఎవరైనా టు స్టార్ట్ దేర్ గ్రోత్ జర్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్, వాళ్ళు 3 హ్యాబిట్స్ ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి ఇన్ ద డైలీ లైఫ్ విచ్ హెల్ప్స్ దెమ్ టు గో ఫార్వర్డ్ ఇన్ దేర్ లైఫ్. 3 హ్యాబిట్స్. I think one thing is learning. ఇప్పుడు like I said finance question లో I said resources ఎన్ని ఉన్నాయో, I think learning is very important, because again from my personal experience, నేను MyLactive start చేసినప్పుడు I didn't know anything about Shopify, Razorpay, payment gateway, delivery నాకు ఏం తెలీదు. నాకు అప్పుడు what I knew is ఆన్లైన్ ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చి డెలివరీ ఇస్తారు, అంతే తెలుసు. సో I learned everything on YouTube. సో అన్ని ఫ్రీ రీసోర్సెస్ మన చేతిలో ఉంటే లెట్స్ యూజ్ ఇట్ టు అవర్ అడ్వాంటేజ్. And in some situations ఇప్పుడు if you don't have as much freedom as like ఇప్పుడు I want to go study in a different city, అది చాలా మందికి ఆ యాక్సెస్ అండ్ ఫ్రీడమ్ ఉండదు కదా. సో యూజ్ వాట్ యు హ్యావ్. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్. అండ్ yeah, I think second thing is having a disciplined routine. In my case ఇది చాలా చాలా important, because ఇప్పుడు పొద్దున్నే లెగిస్తే హ్యావింగ్ అన్ అజెండా ఫర్ ద డే ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదే ఇంటర్నలీ మోటివేట్ చేస్తుంది కదా. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఓకే రోజుకి ఇట్లా మినిట్ బై మినిట్ స్కెడ్యూల్ కాకుండా, జస్ట్ మేక్ షూర్ దట్ కొంచెం యూ హ్యావ్ ఎ రొటీన్ అండ్ యూ హ్యావ్ సంథింగ్ టు వర్క్ టువర్డ్స్ ఆర్ లుక్ ఫార్వర్డ్ టువర్డ్స్, అండ్ అది మెంటలీ ఇట్ విల్ పుష్ యూ టు హ్యావ్ అ గ్రేట్ డే. అండ్ కన్సిస్టెంట్లీ ఐ ఫీల్ లైక్ మనుషులు ఏమన్నా పుట్ యువర్ హెడ్ డౌన్ అండ్ జస్ట్ వర్క్ టువర్డ్స్ యువర్ గోల్. బికాస్ మనుషులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. యూ జస్ట్ నీడ్ టు వర్క్ టువర్డ్స్ యువర్ గోల్ అండ్ డోంట్ పుట్ ప్రెషర్ ఆన్ యువర్ సెల్ఫ్. ఐ థింక్ చాలామంది విమెన్ ఒక గోల్ పెట్టుకొని కొంచెం ఇఫ్ యూర్ స్లో ఆర్ కొంచెం పాత్ ఇటు అటు వెళ్తే ప్రెషర్ పెట్టుకొని అరే నాకు రావట్లే, నా వల్ల కావట్లే అని అనుకుంటారు. ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్ అబౌట్ మై లైఫ్ సో ఫార్. కానీ అట్లా టైం లైన్ పెట్టేసుకొని అరే ఇంకా రీచ్ అవ్వట్లే అని ఆ ప్రెషర్ తీసేసి జస్ట్ వర్క్ టువర్డ్స్ ఇట్, అదే అవుతుంది కన్సిస్టెంట్గా. నైస్. మీ ఎంటైర్ లైఫ్లో మీరు నేర్చుకున్న 3 బెస్ట్ లైఫ్ లెర్నింగ్స్? ఐ థింక్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ పేషెన్స్. చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ ఐ వాజ్ నాట్ అ పేషెంట్ పర్సన్, బట్ ఎప్పుడు అరే తొందరగా అయిపోవాలి అని అనిపించేది. బట్ ఇప్పుడు ఇఫ్ ఐ లుక్ ఎట్ ద లాస్ట్ 5 years ఆఫ్ మై లైఫ్, ఇప్పుడు మైల్ కలెక్టివ్ ఉందంటే ఇట్స్ బికాస్ ఐ పేషెంట్లీ పుట్ ఇన్ సో మచ్ ఎఫర్ట్ అండ్ అంతా, కాబట్టి ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్స్ నౌ. అదేది ఇప్పుడు ఒక సెలబ్రిటీ బ్రాండ్ అంటే అట్లా ఇన్స్టెంట్లీ ఓవర్ నైట్ అయిపోలేదు, కాబట్టి పేషెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ బిజినెస్. అండ్ ఇంకొకటి ఐ కీప్ టెలింగ్ మై సెల్ఫ్ దిస్, నో రిస్క్ నో స్టోరీ.
అది రిస్క్ యాపిటైట్ అందరికి వేరేగా ఉంటుంది కాబట్టి ఇట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. కానీ ఇప్పుడు రిస్క్ తీసుకోకపోతే యూ డోంట్ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్టోరీ ఇన్ యువర్ లైఫ్. అండ్ థర్డ్ థింగ్, చాలామంది అంటుంటారు 5 years లా చేసావు, టైం వేస్ట్, డబుల్ వేస్ట్ అని అంటుంటారు. కాబట్టి కానీ ఐ థింక్ దోస్ 5 years నా ఎంటైర్ లైఫ్ని కొంచెం షేప్ చేసింది. బికాస్ ఆ ఎక్స్పోజర్ వల్ల ఐ బికేమ్ అ కాన్ఫిడెంట్ పర్సన్. I made so many memories in college. I have so many friends that are emotional support pillars for me today. And ekkadaina that learning is always important. So it's not just the degree, it's 5 years of so much more learning. Nice. ఎండ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ కాన్వర్సేషన్ నేను యాక్చువల్లీ ఒకటి చెప్పాలి. సో మోస్ట్లీ పాడ్కాస్ట్లో దెర్ ఆర్ వెరీ అంటే లైక్ నేను వేరే ఎవ్రీ పాడ్కాస్ట్ నేను ఏమొచ్చినా చూస్తాను. ఆర్ ఎజెండా ఆఫ్ పాడ్కాస్టింగ్ ఏంటంటే వీలైనంత వరకు చాలా ట్రాన్స్పరెంట్ అండ్ ఆథెంటిక్ కాన్వర్సేషన్స్ చేయాలి. మేము అందుకే గెస్ట్ క్వశ్చన్లు ఇవ్వం, అంటే లైక్ ఏం చెప్పాం, మీరు ఏం అడుగుతారు ఏంటి అసలు ఇవేం చెప్పకుండా వీ వాంటెడ్ టు మేక్ అంటే ద రియల్ ఆథెంటిక్ కాన్వర్సేషన్స్ ఈ పాడ్కాస్ట్లో అవుతాయి. మేము దాన్ని చంపేయకూడదనే కాన్సెప్ట్లోని అందుకే ఆ పాడ్కాస్ట్ సెగ్మెంట్ ఇంక లవ్ చేస్తాం అనమాట చాలా ఎక్కువ. మీతో మాట్లాడిన ప్రతిసారి మీది ఎక్కడా కూడా అంటే మీ ప్రతి సెగ్మెంట్లో వీ నో యూ పర్సనల్లీ మీరు చాలా అండర్ప్లే చేస్తారు, మీరు కానీ ప్రవిష్ట కానీ. అంటే లైక్ అది చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. అంటే లైక్ కొంతమంది ఏం లేకపోయినా ఫుల్ షో ఆఫ్ హడావుడి ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ ఆల్ థింగ్ అంత అండర్ప్లే ఉండడం, దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ అడ్మైర్ ఫ్రమ్ యూ బోత్ పీపుల్. అంటే ఎంత ఆథెంటిక్గా అంటే లైక్ ఇంత అంటే లైక్ ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ మెనీ థింగ్స్ అంతా చేసినా కూడా మీరు దాన్ని ఏది కూడా అంత అచీవ్మెంట్లో తీసుకోకుండా చాలా అండర్ప్లే చేస్తారు. అది ఈ పాడ్కాస్ట్ చూసిన చాలా మందికి అది చాలా రిలేట్ అవుతారు అనమాట ఉమెన్కి. అంటే లైక్ అరే మన గ్యాంగ్లో ఒక అమ్మాయికి మాట్లాడిన మాటల్లానే అనిపించాయి. దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ ఎంజాయ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్. Thank you so much for having me, and we're just getting started. Yeah, all the best. So thank you. I hope I can come back to your podcast again and again. సమంత గారికి పంపించండి పాడ్కాస్ట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమంత గారి కమెంట్ పాడ్కాస్ట్లో. Yes. థ్యాంక్ యూ. Yeah, thank you. మీరు ఇలానే మన తెలుగు కనెక్ట్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మన తెలుగులో ఉన్న అన్టోల్డ్ స్టోరీస్ని, ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ని మీ ముందుకు తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ.